అలాగే నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, ఆల్రెడీ లైవ్ కూడా చూశాను నేను. సో ఇది కలిపే చూసిన తర్వాత నాకు ఓవరాల్గా అనిపించింది ఏంటంటే, సంజన గుడ్డు దొంగతనం చేసియం, తనూజ దానికి సహకరించాం, మధ్యలో భరణీయం ఇరికించాం. అరే, గుడ్డు దొంగతనం చేసిన ఆవిడని వదిలేశారు, దానికి సహకరించిన ఆవిడని వదిలేశారు, తెలిసి కూడా చెప్పలేదు అన్న ఒక్క రీజన్కి పోట్లు మీద పోట్లు, పోట్లు మీద పోట్లు, పోట్లు మీద పోట్లు. అది ఏందది? ఆ పోట్లు తాలూకా ఘాట్లను లెక్కేస్తే తిరుమల ఘాట్ రోడ్లో ఉన్న మలుపుల కంటే ఎక్కువ ఉంటాయి కదరా. ఏందిరా మీ గోల? నాకు అర్థం కాదు. ఎంతసేపు గుడ్డు దొంగతనం చేయడం కాదు ఇక్కడ మ్యాటర్, గుడ్డు కోసం కాదు, ఇక్కడ బిహేవియర్ కోసం, ఇక్కడ పర్సనాలిటీ కోసం అది ఇదని మాట్లాడుతున్నారు కదా. అసలు ఓవరాల్గా జరిగింది ఒక్కడైనా ఆలోచిస్తున్నాడా అక్కడ? అసలు ఆ మనిషి వెర్షన్లో ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? తనూజ అనే ఒక అమ్మాయి ఆవిడతో ఆ గుడ్డు దొంగతనం కోసం మెన్షన్ చేస్తూ, ఆ సంజన గారు గుడ్డు తీసుకోవడం కోసం చెబుతూ, ఆవిడకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 5th month బేబీని వదిలేసి ఆవిడ వచ్చింది, సో ఆవిడకి ఏవో క్రేవింగ్స్ ఉంటాయి, అట్లా ఉంటుంది, సో ఆవిడకి హెల్త్ పరంగా కూడా ఇట్లా ఉంది అని చెబితే, సర్లే తోటి స్త్రీ కదా అని చెప్పి, అంటే తోటి స్త్రీ ఇన్ ద సెన్స్ మనలాంటి ఒక మనిషి, దట్టు ఒక స్త్రీ కదా, ఒక ప్రెగ్నెంట్ అంటే రీసెంట్గా డెలివరీ అయిన ఒక ఉమెన్ కదా, ఇవన్నీ కన్సిడర్ చేసి ఆయన ఆ గుడ్డు విషయాన్ని బయటకు చెప్పాలనుకోలేదు. తర్వాత ఆ గుడ్డు ఇంతే, కానీ దానికి మీరు చేసిన పంచాయతీ ఇంత. అది ఇంత చిన్న గుడ్డు కోసం అంత పెద్ద పంచాయతీ అయ్యేసరికి, సరే ఇది మొత్తం ఇంత అవుతోంది కదా, ఇలాగే ఇంకొన్ని తప్పులు కూడా జరిగాయి కదా, సో వాటి గురించి కూడా ఒకసారి పాయింట్అవుట్ చేద్దామని వాటి గురించి ప్రస్తావించి ఉండొచ్చు. టాపిక్ ఎటేటో వెళ్ళిపోయి పెద్ద గొడవ అయిపోయింది. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఆయనకు ఒకటి గిల్ట్ ఫీల్ వచ్చి ఉండొచ్చు. ఏమని? ఏంది ఒక్క పర్సన్ కోసం నేను ఇంతమందికి ఎందుకు ఎగైనిస్ట్ అయ్యాను? ఇంతకుముందు ఆ సంజన అనే ఆవిడ బాత్రూంలో చేసిన ఆ కండిషనరు, షాంపూ, వాటికి ఇష్యూ ఏదైతే ఉందో, ఆ టైంలో 14 మందికి ఎగైనిస్ట్ అయినందుకు ఆవిడని బ్లేమ్ చేసిన నేనే ఈ టైంలో ఇంతమందికి ఎందుకు ఎగైనిస్ట్ అయ్యాను అని ఆయనకే గిల్ట్ అనిపించి ఆయనకి ఏదో చెప్పాలనిపించేసి ఉండొచ్చు. ఈవెన్ తనూజకు కూడా హింట్ ఇచ్చారని చెప్పి తనూజయే చెప్తోంది. సో చెప్పేస్తానని చెప్పి హింట్ ఇచ్చి, అండ్ ఆ తర్వాత ఆయనకి చెప్పాలనిపించింది, చెప్పేశాడు. అండ్ ఆయన ఇప్పటికీ ఒకటే అంటున్నాడు, ఆవిడ తీసినప్పుడు ఆవిడ తిన్నది అని తెలిసినప్పుడు ఆవిడని తప్పు పట్టడం, అండ్ ఆవిడే తీసిందని మీకు చెప్పకపోవడం నేను చేసిన మిస్టేక్, దానికి 100 సార్లు సారీ చెప్తున్నా అని చెప్తున్నాడు. ఇంత జరిగితే ఇందులో ఆ పర్సన్ ఒక స్త్రీ కోసం, అప్పుడే 5 నెలల బేబీని వదిలేసి వచ్చిన ఒక ఆవిడ కోసం ఆలోచించడం మీకు కనపడలా. తర్వాత సరే ఆయనది ఇంకా ఓవరాల్గా మిస్టేక్ అయిందని చెప్పి ఆయన గిల్ట్ ఫీల్ అయ్యి వచ్చి సారీ చెప్పింది మీకు కనపడలా. ఏది కనబడిందంటే అక్కడ ఆయన చెప్పలేదు. ఆయన పేరు చెప్పినప్పుడు, భరణి అండ్ తనూజ పేర్లు చెప్పినప్పుడు కూడా ఆయన నాకేం తెలియదు అన్నట్టుగా మాట్లాడటం, అండ్ ముందు అడిగినప్పుడు కూడా చెప్పకపోవడం. సో ఇది బేసిక్గా మీకు అక్కడ కనబడింది. అంటే మీ వరకు వచ్చేసరికి మీరు బయటకు వచ్చారు అంటే, ఇక అందరినీ లోపలికి రానివ్వమని చెప్పిన తర్వాత మీరు ఇట్లా చేశారు, మీరు బయటకు వచ్చి మాట్లాడారు, ఓపెన్ అప్ అయ్యారు అంటే అదే అనిపిస్తుంది ఎవరికైనా సరే. ఒక చిన్న గుడ్డే కదా అనిపిస్తుంది. ఒక పర్సన్ కోసం ఆలోచించినప్పుడు, ఒక స్త్రీ కోసం ఆలోచించినప్పుడు, ఆవిడ తినడం కోసం అని చెప్పి ఆవిడ దొంగతనం చేసుకుంది అన్నప్పుడు ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తారు. ఒక గుడ్డు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు, అట్లా కాకుండా ఓవరాల్గా అందరినీ బ్యాన్ చేస్తాం లోపలికి రానివ్వకుండా అన్నప్పుడు ఒక టీం అంతా ఎఫెక్ట్ అవుతోంది. 9 మంది ఎఫెక్ట్ అవుతారు. ఆవిడ ఒక్కరితే కాదు, ఆవిడతో ఉన్న 8 మంది ఎఫెక్ట్ అవుతారు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఓవరాల్గా ఆలోచిస్తారు. అట్లా కాదు, మీ దాకా వచ్చరికి మీరు నిజం చెప్పారు, ముందు నిజం చెప్పలేదంటే ముందు చెప్పకపోవడానికి రీజన్ చెప్తుండు కదా. ఎంతసేపు గుడ్డు 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 గుడ్డులోది ఏందో నాకు అర్థం కాదు. మొత్తం ఆవిడ్ని వదిలేశారు, ఈవిడ్ని వదిలేశారు, ఈయన్ని పట్టుకున్నారయ్యా. మొత్తం ఏందో నాకు అర్థం కావట్లా. మొత్తం అందరూ అంటే వాళ్ళందరూ ఎట్లా తయారయ్యారంటే, సరే ఓకే ఇప్పుడు వాళ్ళందరూ కూడా సముద్రంలో ఈదుతున్నారబ్బా, వాళ్ళందరూ సముద్రంలో ఈదుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్
వాళ్ళకి ఒక చిన్న తెప్ప లాంటిది ఏదో కనబడింది. ఓకే, తెప్ప లాంటిది ఒకటి కనబడింది. సో ఒక 6 ఈదుతున్నారు కదా, ఈ 6 ఈదుతున్న టైంలో వాళ్ళకు ఒక తెప్ప లాంటిది కనబడింది. సో 6 ఒకటేసారి దాంట్లోకి ఎక్కడానికి ట్రై చేశారు. ఆ టైంలో ఒకరు కింద నుంచి కన్నం పెట్టేశారు. ఎందుకంటే 6 ఎక్కుతుంటే ఎలాగ తెప్ప మునిగిపోతుంది, సో మనకు దక్కంది ఎవరికి దక్కద్దని చెప్పి ఒకరు కన్నం పెట్టేశారు. అయితే ఆ కన్నం పెట్టడానికి కత్తి ఎక్కడిది యాక్చువల్గా, ఈ ఆ కన్నం పెట్టింది 6వ పర్సన్, 5వ పర్సన్ జేబులో కత్తి ఉంది. 5వ పర్సన్ జేబులోంచి కత్తి అతనికి తెలియకుండా, నీళ్ళల్లో ఉన్నారు కదా, తెలియకుండా లాగేసుకొని ఆ కత్తి దీనికి కన్నం పెట్టాడు. కన్నం పెట్టిన వాడిని తిట్టడం మానేసి కత్తి నీ దగ్గర నుంచి లాక్కుంటుంటే నువ్వేం పీకావని చెప్పి వీడిని నామినేట్ చేస్తున్నట్టుంది, వీడిని తిడుతున్నట్టుంది. ఆ 5 కలిసి వీడిని ముంచేశారు, ముంచి చంపేశారు నీళ్ళలోకి పూర్తిగా ఇట్లా ముంచేసి. కత్తితో కన్నం పెట్టినోడు బాగానే ఉన్నాడు పక్కన, వాడిని వదిలేశారు. వాడిది కాదు తప్పు, కత్తి సప్లై చేయడం వీడి తప్పు అంటున్నారు. కత్తి జోబులో ఉండడం, వీడి దగ్గర కత్తి జోబులో ఉంది, సో ఈడు తీసుకోగలిగి, వీడి దగ్గర కత్తే లేకపోయినా వీడు జాగ్రత్తగా ఉన్నా కూడా ఆడు కత్తి దొంగతనం చేయకపోను, దీనికి కన్నం పెట్టకపోను, మనం కొద్ది మంది అయినా సరే సేఫ్గా వెళ్ళిపోయేటోళ్ళం. ఇదంతా ఈడి వల్లే జరిగితే 5వాడిని కత్తి ఆల్రెడీ ఫస్ట్ పట్టుకొని వచ్చినోడిని చంపేశారు. కత్తితో దాన్ని పొడిచినోడిని కాదు, ఆ తెప్ప కన్నం పెట్టినోడిని కాదు. అట్లా తయారయ్యారు వీళ్ళంతా కూడా. ఏందో నిజంగా చెప్తున్నా, ఆ షాకిని డాకిని ప్రియా అండ్ శ్రీజ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎక్స్ప్రెషన్లు చూస్తుంటే నిజంగా చెప్తున్నా గవ్వలో మంట వస్తుంది. బేసిక్గా చాలా గవ్వలు ఉంటాయి కదా, సముద్రం దగ్గర దొరుకుతూ ఉంటాయి. ఆ గవ్వల నుంచి మంటలు వస్తున్నాయి, గవ్వలో మండుతుంది నాకైతే మాత్రం వాళ్ళ ఎక్స్ప్రెషన్లు చూస్తుంటే. ఏందో ఆర్జీవి గారిని శకలక శంకర్ ఇమిటేట్ చేసినప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్లు ఇస్తుంటాడు యాక్చువల్గా. అట్లా ఉంది వాళ్ళ ఎక్స్ప్రెషన్లు, ఆ షాకిని డాకిని ఎక్స్ప్రెషన్లు చూస్తుంటే. శ్రీజ మీద ఏదైనా ఒక చోట పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చిందంటే లాస్ట్లో హరీష్ని నామినేట్ చేసినప్పుడే, అది ఒక్క దగ్గర వచ్చింది. బట్ ప్రాబ్లం ఏంటంటే అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇందాక ఆ తెప్ప ఎగ్జాంపుల్ని చెప్పుకుంటే ఆల్రెడీ ఆ తెప్ప శ్రీజ తాలూకు బిహేవియర్ అనుకుంటే దానికి ఆల్రెడీ 100 బొక్కలు ఉన్నాయి. ఒక బొక్కను పూడ్చినంత మాత్రాన నీళ్లు లోపలికి రాకుండా ఉండిపోదు కదా. సో ఆటోమేటిక్గా శ్రీజ అనే పర్సన్ ఆ టైంలో చేసింది ఓకే, బాగా మాట్లాడింది అనిపించినా కూడా ఓవరాల్గా తన బిహేవియర్ అయితే మాత్రం డిస్గస్టింగ్ అప్ప. ఏం చెప్తాం చెప్పండి, ఇంక అట్లా తయారైంది మొత్తం. అందరూ కూడా ఒక్కరు కూడా తగ్గట్లేదు, ఎవ్వరి కాళ్ళు యాటిట్యూడ్ ఎరగతీస్తున్నారు. అమ్మబాబోయ్, నేను ఏమంటున్నానంటే బేసిక్గా వీళ్ళందరి మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం వల్ల హరీష్ ఓవర్ యాక్షను, మనీష్ ఓవర్ యాక్షను, శ్రీజ ఓవర్ యాక్షను, ప్రియా ఓవర్ యాక్షన్ అని మనకు అనిపిస్తుంది, కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓవర్ యాక్షన్ మనకు కనబడట్లేదు. రాము నామినేషన్ టైంలో కానీ, లోపల భరణి గారి నామినేషన్ టైంలో కానీ కళ్యాణ్ ఓవర్ యాక్షన్ కనబడట్లేదు మనకి యాక్చువల్గా. అంటే డామినేట్ చేసేస్తున్నారు వీళ్ళంతా కూడా. వీళ్ళందరి నామినేషన్లు, వీళ్ళందరి డామినేషను కళ్యాణ్ని కనబడనీయకుండా చేస్తుంది, కానీ కళ్యాణ్ ఓవర్ యాక్షన్ కూడా అంతే ఉంది. సో బేసిక్గా అదే చాలామంది కామెంట్లు పెట్టారు, అదే అనిపించింది నాకు. అదేంటంటే కనకపు సింహాసనం మీద శునకమును కూర్చుని పెట్టిన వెనకడి గుణవేల మాను వినరా సుమతి అని ఒకటి ఉంటుంది. సో లాస్ట్ వీడియోకి నిన్నటి ఎపిసోడ్ రివ్యూకి కనకపు సింహాసనం మీద 4 శునకాలను పెట్టాను, 5. పవన్ ఏంటంటే ఇంకా దాని దగ్గరలోకి వస్తున్నాడు, ఇంకా దగ్గరలోకి వెళ్తున్నాడు. పవన్ కూడా బేసిక్గా ఇందాక ఏదో నామినేషన్ టైంలో మొత్తం ఓవర్ యాక్షన్ చేయడానికి ట్రై చేశాడు. అదంతా కూడా ఏమవుతుందంటే వీళ్ళని చూసుకొని వస్తున్న పొగరు, అది వీళ్ళ పొగరు కొంచెం అట్లా వైఫై లాగా అట్లా వెళ్తుంది అనమాట, ట్రాన్స్ఫర్ అవుతుంది ఇట్లా ఎన్ఎఫ్సి లాగా. అంటే వీళ్ళ నుంచి వీళ్ళకి, వీళ్ళ నుంచి వీళ్ళకి అట్లా కొంచెం ఎక్కుతోంది. ఇట్లాగా చూడు, 2 రోబోలు ఇట్లా టచ్ చేసుకోగానే డేటా ట్రాన్స్ఫర్ అవుతుంటాయి కదా, అట్లాగా వాళ్ళతో పాటు ఉండి అట్లాగా పొగరు, ఆ గర్వం కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి వీళ్ళకి. పవన్ కళ్యాణ్కి అలా వచ్చింది. కళ్యాణ్ బేసిక్గా బిల్టిన్గా ట్రాన్స్ఫర్ పొగరుతో రాలేదు ఇక్కడికి, వచ్చాక పొగరు పెరిగిపోయింది వీళ్ళని చూసుకొని. మెల్లిమెల్లిగా ఆ జబ్బు మరి పవన్ కూడా అంటుకుంటుంది కదా, అట్లా అంటుకుంటుంది అనమాట. వైరస్, ఇట్స్ లైక్ ఎ వైరస్ అప్ప. దీస్ పీపుల్ ఆర్ క్యారింగ్ న్యూ వైరస్. వాళ్ళకి ఏం పేర్లు పెట్టాలి? మనీషు, హరీషు, శ్రీజ, ప్రియా కదా. ఈ వైరస్కి ఏం పేరు పెడదాం మనం?
ప్రియా, మనీషు, హరీషు, పిఎంహెచ్ఎస్, పిఎంహెచ్ఎస్ఆ లేదంటే ఎంపీహెచ్ఎస్ఆ? ఎంపీహెచ్ఎస్ బాగుందబ్బా. ఎంపీహెచ్ఎస్ వైరస్. మనీషు, ప్రియా, హరీషు, శ్రీజ, ఈ వైరస్ పేరు అనమాట ఎంపీహెచ్ఎస్ వైరస్. ఈ ఎంపీహెచ్ఎస్ వైరస్ మెల్లిమెల్లిగా పవన్ కళ్యాణ్కి సోకింది. ఆయన మాస్క్ కూడా వాడట్లేదు. లోపల బిగ్ బాస్ హౌస్లో వాడరు కదా, మాస్కులు వాడరు కదా. మాస్క్ మ్యాన్ తెచ్చుకున్న మాస్క్ వేరు, అది కరోనా లాంటి వైరస్ నుంచి కాపాడదు కదా, అది వేరు. ఈ మాస్క్ మ్యాన్ తెచ్చుకున్న మాస్కులు ఎట్లాగో పనిచేయలేండి ఇక్కడ, అది వేరే విషయం. సో అందువల్ల ఈ నలుగురు నుంచి ఏదైతే ఎంపీహెచ్ఎస్ వైరస్ వస్తుందో అది స్ప్రెడ్ అయిపోతుంది, వీళ్ళిద్దరికీ స్ప్రెడ్ అయిపోతుంది. కొంచెంగా అది ఎందుకో ఫర్దర్గా నాకు ఎందుకో సంజనాకు కూడా స్ప్రెడ్ అయిద్దేమో అనిపిస్తుంది నాకు. ఏమో తెలియట్లేదు మరి. ఇక ఈవిడ ఈరోజు ఆవిడ సుమన్ శెట్టి గారితో మాట్లాడిన తీరు చాలా వరస్ట్ అసలు. ఏందో అంటే ఆయన మాట్లాడితే ఆయనకి నెగిటివ్ అయిపోద్ది అన్నట్టు బిల్డప్ ఇస్తుంది, ఏదో నాకు అర్థం కట్ట. అంటే ఈవిడ దేవత, దేవుళ్ళకి దేవతలకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకేమైనా ఉందా? అమ్మో శాపాలు పడిపోవు అన్నట్టు మాట్లాడుతుంది ఆవిడ. నాకు నిజంగా చెప్తున్నా చాలా ఇరిటేషన్ వచ్చింది నాకు ఆ టైంలో. ఏమో మరిక. సో లిటరల్లీ టూ వర్స్ట్ అనిపించింది నాకైతే. సో అది ఈ ఎంపీహెచ్ఎస్ వైరస్ అనేది పవన్ కళ్యాణ్ కూడా సోకింది, పవన్ కూడా సోకడానికి దగ్గరగా ఉందని అనిపించిన వాళ్ళందరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో ఎంపీహెచ్ఎస్ వైరస్ ఈ స్ప్రెడ్డింగ్ అని కామెంట్ చేయండి. ఫస్ట్ థింగ్. రెండోది, ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ కొట్టండి. నేనేమన్నానంటే చూస్తున్నారు అందరూ బాగానే ఉంది, కాకపోతే ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు మన వీడియో, ఎందుకంటే మీరు ఎక్కువ లైక్ చేయట్లేదు. మరి ఓ పెద్ద టార్గెట్లు కూడా ఏం లేవు నా సైడ్ నుంచి. ఒక 2000 లైకులు కొట్టండి ఖచ్చితంగా. 2000 లైకులు కొట్టిన తర్వాత కొట్టడమైనా మానేసేయండి కావాలంటే, నో ప్రాబ్లం. కానీ 2000 లైకులు అయితే కొట్టండి ఈ వీడియోకి. సో ఈ ఎంపీహెచ్ఎస్ వైరస్ అనేది జెన్యూన్ అనుకున్న వాళ్ళందరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సరే, ఇంకా లెట్స్ బిగిన్ ద ఎపిసోడ్. ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం సింపుల్గా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాం. ఫస్ట్ రాము నామినేషను వచ్చాడు, కళ్యాణ్ నామినేట్ చేశాడు, ర్యాపో లేదు, తోస్తూ వెళ్ళాడు బ్యాటరీస్ దగ్గర. టెనెంట్స్ అంటే బానిసలు కాదు, ఎవరిని అడిగి వెళ్ళామని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లు లుక్స్ వేస్తుంటాడు, అది బాగాలేదు అని చెప్పి. ఈ రీజన్తో నామినేట్ చేశామంటే ట్రోల్ అయిపోతావు బయట అంట. మాకు తెలుసు భయ్యా మేము ట్రోల్ చేయాలో లేదో. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎంపీహెచ్ఎస్ వైరస్ నుంచి దూరంగా ఉండు, నీకు అది అంటుకుపోయి ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు. చాలా చాలా డేంజరస్ వైరస్ అది. నువ్వేదో అనుకుంటున్నావు కరోనాకైనా విరుగుడు ఉంది, దీనికి విరుగుడు కూడా లేదు, డైరెక్ట్ ఎలిమినేషనే. కరోనాకి లైఫ్లోంచి ఎలిమినేషను, దీనికి బిగ్ బాస్లోంచి ఎలిమినేషను. ఏమనుకుంటున్నావు నువ్వు? త్వరగా ఏదోటి యాంటీడోట్ వాడు. యాంటీడోట్ లేదు, బట్ నీకు నువ్వే యాంటీడోట్. నువ్వే అర్థం చేసుకోవాలి, నువ్వే వైరస్ దూరంగా ఉండాలి, అదే యాంటీడోట్. అట్లా ట్రై చేయి. ఏందో బాగా దారుణం తయారయ్యాడు మనిషి. వైబ్ మ్యాచింగ్ అవ్వలేదు అనేది రాంగ్. పర్సనల్గా ఎవరితోని కూడా నేను నెగిటివ్గా లేను అని చెప్పి అట్లా చెప్పాడు. సో తర్వాత ఇవి తీసుకురాకు వైబ్ మ్యాచ్ సంథింగ్ అది ఇది అని ఏదో చెప్పాడు. కానీ నేను ఒకటి ఏంటంటే, ఇంతకు ముందు కూడా ఇవే రీజన్స్తో నామినేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏంటంటే ఇది 2వ వారం కదా, 2వ వారంకి మేబీ అది వ్యాలిడ్ రీజన్. తర్వాత వెళ్తూ ఉన్న కొద్దీ మేబీ అది ఇన్వాలిడ్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఇంకోటి, పవన్ కళ్యాణ్ నిజంగానే ఎవరితో ఎక్కువ కలుస్తున్న ఫీలింగ్ రాలే, ఎక్కువ కనబట్టు, ఫుటేజ్ ఉండదు ఏం పెద్దగా. ఏదో నామినేషన్ అందరిది ఉంటుంది కాబట్టి ఏదో ఉన్నాడు అంతే. ఇప్పుడు తర్వాత మాట్లాడే విధానం బాగాలేదు. తోసుకుని ఎందుకు వెళ్ళావంటే నిన్నెవరూ సీరియస్గా తీసుకోవట్లేదు అన్నాడు. ఎంపీహెచ్ఎస్ వైరస్ స్టేజ్ 2 సోకింది. వాళ్ళందరూ బేసిక్గా వైరస్ సృష్టికర్తలు వాళ్ళు, ఈ మనీషు, ప్రియా, హరీషు, శ్రీజ. సో వాళ్ళని వాళ్ళని మన స్టేజ్లు లేవు దానికి, ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుకునే స్టేజు లేదు అక్కడ. వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారని చెప్పుకునే స్టేజ్ కూడా లేదాడ. వాళ్ళది ఏంటంటే ఇంకా పీక్స్, వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్రెడీ, ఆ వైరస్లో పీక్స్కి వెళ్ళిపోయారు. అట్లా కాదు ఈ మనీష్కి, ఏది కళ్యాణ్కి ఏంటంటే టోటల్గా 5 స్టేజెస్ ఉంటాయి అనమాట. 5th స్టేజ్ వరస్ట్ ఇంకా. సో అందులో ఇది 2nd స్టేజ్. ఇన్నెవరో సీరియస్గా తీసుకోవట్లేదు. 2nd స్టేజ్ ఆఫ్ ఎంపీహెచ్ఎస్, అది ఎంపీహెచ్ఎస్ వైరస్. ఏందో మళ్ళీ ఇంకొకటి, ఇక్కడ ఈ వైరస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఆ వైరస్ వాళ్ళకు కూడా కొన్నిసార్లు రివర్స్ ఎఫెక్ట్ చేస్తుంటుంది. ఇప్పుడు శ్రీజ, హరీష్ని నామినేట్ చేసినట్టు అట్లా అనమాట. రివర్స్ ఎఫెక్ట్ అది వైరస్ రివర్స్ ఎఫెక్ట్, VRE అది. ఇంకా తర్వాత
మనీష్ అండ్ కళ్యాణ్ ఇష్యూలో మనీషే సార్ట్ చేశాడు, నువ్వు తప్పు చేస్తే నువ్వు ఒప్పుకొని కన్సర్న్ చూపించాడు. నువ్వెవడు ఆ కన్సర్న్ చూపించడానికి? అది ఎక్కడ మళ్ళీ అదే నేను ఏమంటున్నానంటే, అతనికి ఆల్రెడీ ఉన్న వ్యూయర్షిప్, అతనికి ఆల్రెడీ ఉన్న సోషల్ మీడియా రీచ్, ఇవేవైతే ఉన్నాయో ఆ వాటిని బట్టి అతనికి ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? నువ్వు తప్పు చేస్తే ఒప్పుకో అని చెప్పి ఈయన కన్సర్న్ చూపించిందంట. నీ బొంగులో కన్సర్న్ ఎవడికి కావాలి? నిజమే కదా, ఇక్కడే యాటిట్యూడ్ కనపడుతుంది. సిద్దిపేట మోడల్ బాయ్, మన దగ్గర యాటిట్యూడ్ లేదు అసలు. ఇట్లా చెప్తే ఎవడైనా ఏమంటాడు? యాటిట్యూడ్ ఉంది కదరా, కళ్ళకి కనపడుతుంది కదా అంటే. అక్కడ కళ్యాణ్ కూడా అదే చేశాడు. నాకు యాటిట్యూడ్ లేదు అని చెప్పిన విధానం ఏదైతుందో దాంట్లోనే బొచ్చుడు యాటిట్యూడ్ కనబడింది. సో ఎంపీహెచ్ఎస్ స్టేజ్ 3 అక్కడ వరకు రీచ్ అయ్యాడు. ఇంకా అంతకుమించి ముందుకు వెళ్ళకూడదని కోరుకుందాం. ఇంకా మంచికి వెళ్తే మంచాల కింద తోసారు అది ఇదని చెప్పి ఏదో డైలాగ్ చెప్పాడు, వాళ్ళంతా నవ్వారు. ఓకే, అంతా బాగానే ఉంది. బట్ నువ్వు మంచికి వెళ్ళలేదు. నువ్వు మంచికి నిజంగా వెళ్ళినట్టయితే ఆ మంచి గురించి నువ్వు డబ్బు వేసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఈయన అమ్మ హరీష్ కోసం చెప్పాలయ్యా, అబ్బా బాబోయ్, నిజంగా చెప్తున్నా. పెట్టాను ఓరి నీ దుంపల దగ్గర నీ జోబులోంచి తీసి పెట్టినట్టు ఏదిరా నీ బిల్డప్, నాకు అర్థం కాదు అనిపిస్తుంటుంది తెలుసా. నిజంగా ఆ డొక్కా సీతమ్మ గారు కానీ, లేదంటే చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారనమాట. మనకి ఎంతో గొప్ప సహాయాలు చేసిన వాళ్ళు ఒకనొక టైంలో. వాళ్ళు కూడా ఇన్నిసార్లు చెప్పుకొని ఉండరయ్యా, నేను పెట్టాను. ఓరే బాబు, పెట్టావు లేరా బాబు, పెట్టి చంపుతున్నావు. ఎవడు పెట్టమన్నాడు రా నిన్ను అనిపించింది నాకు. అస్తమాను అన్నపూర్ణమ్మ, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం అంటే అది, అన్నం అంటే ఇది, మనం ఇలా ఉండాలి. భయం వేసిన వాళ్ళు బొంకుతారు, జడిసిన వాళ్ళు జంకుతారు. ఏదేదో చెప్తుండు మొత్తం. నాకు అది అది చెప్తున్నా. ఇప్పుడు మాట్లాడే ప్రతిదీ కూడా ఒక ప్రాసలాగా, మాట్లాడే ప్రతి దాంట్లోనే ఒక డైలాగ్ ఉండేలాగా చూడాలనుకోవడం. అంటే ఇక నుంచి చూస్తారు. బొక్కలో అది వచ్చి 10 రోజులు అయిపోతుంది, ఇంకెప్పుడు చూపిస్తావు నీ ఒరిజినాలిటీ? ఇక నుంచి చూస్తారు కళ్యాణ్ గారు, ఇక మీరు మర్చిపోలేరు. వచ్చి 10 రోజులు అయిపోయింది, షోలో 10% అయిపోయింది ఆల్రెడీ, ఇంకో 90% మిగిలింది, ఇంకెప్పుడు చూపిస్తావు? ఆ మాస్క్లోంచి మొహం తీయడానికి అన్ని రోజులు పట్టింది, అంతసేపు పట్టింది షోలో. ఆ అగ్ని పరీక్షలో బిందుమాధవ్ స్టేజ్ మీదకి వచ్చి మరి తీయించాల్సి వచ్చింది. నాకు అర్థం కాక అడుగుతున్నా. మాస్కులు తీస్తా, మాస్కులు ఉన్న వాళ్ళ మధ్యలో నేను ఉండలేకపోతున్నాను. పేగు పీపులు సేపు ముసుగు. ఆ ముసుగు వేయొద్దు మనసు మీద పాట ఎన్నిసార్లు విన్నాను ఖడ్గంలో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు పెంచొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి గుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో అని చెప్పి. ముసుగు ఏందో ఈ ముసుగు నాకు అర్థం కాదు. వచ్చే ముందు ఆ పరదా సినిమా ఏమన్నా చూసిండో ఏందో, అందులో కూడా అంతే అస్తమాను పరదాలే ఉంటాయి అందులో. మొత్తం మా ముసుగుల్లాగే ఉంటాయి మొత్తం అంతా. ఏంది నాకు నీ బాధ ఏంది బామ్మర్ది? నీ ఆట నువ్వు వాడు, నీ ఆట ఏదిరా అంటే శూన్యం. ఏదో మంచు విష్ణు అన్న చెప్తారు చూడు, దాని మీద ఆయనకున్న పట్టు శూన్యం అని చెప్పి. అట్లా నిజం, నీ ఆట ఏదిరా అంటే శూన్యం, గుండు 0. మళ్ళీ గుండు అంటే ఫీల్ అవుతాడు మళ్ళీ. అది కాదు, గుండు 0 నీది. నీ ఆట ఏదిరా అంటే అస్తమాను ఆడి మాస్కు తీస్తా, ఈడి మాస్కు తీస్తా. ఏది నీ ఆట ఏదిరా అంటే లేదు, లేదు నా ఆట ఏది అంటాడు. ఇలా నేను ఫ్రస్ట్రేషన్తో పోయాను. నాకు నిజంగా చెప్తున్నా. అంటే ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ ఉండట్లే డిస్కషన్స్లో. రీతు అడిగిన దానికి ఆన్సర్ చెప్పకూడదు. ఈయన మళ్ళీ భరణి గారిని అంటుండే కదా, పైపడిన వాళ్ళే బొంకుతారు అది ఇది అని చెప్పి. ఈయన రీతుని సింపతి కార్డు, విక్టిమ్ కార్డు ప్లే చేయొద్దు ఏడ్చానంటే, ఓహో మీరు అందుకేనా ఫుడ్ మానేసింది, సింపతి కోసమేనా, విక్టిమ్ కార్డు కోసమేనా అని అంటే, దానికి అడిగిన దానికి ఆన్సర్ ఏదిరే? ఆన్సర్ ఏది లేదు. అది తప్ప అన్నీ వచ్చినాయి ఆడ.
సందులు, సమాసాలు, సవర్ణ దీర్ఘ సందులు, ఏవేమో వచ్చినాయి. మొత్తం పర్యాయ పదాలు, నానార్థాలు అన్నీ వచ్చినాయి అడిగిన దానికి ఆన్సర్ తప్ప. ఏందోలే, సరే మాట్లాడుకుందాం. అందుకే ఇలాంటి రివ్యూలు నేను చేయనంటాను, ఎందుకంటే చేస్తే ఇలాగే అయిపోద్ది, ఇలాగే మాట్లాడతాను నేను. నాకు కోపం వస్తుంది, నాకు బేసిక్గా చాలా ఫ్రస్ట్రేషన్ ఎక్కువ. బిగ్ బాస్ విషయంలో నేను 100% అవుట్ రైట్ కొట్టినట్టు ఉంటాను అబ్బా నేను. నాకు అదే వచ్చిన ప్రాబ్లం. మూవీ రివ్యూస్లో ఉన్నంత నార్మల్గా ఉండలేను నేను. బేసిక్గా ఒక మనిషి బేసిక్గా రియాలిటీ షో అని చెప్పి అక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి ఒక పర్సన్ రియాలిటీలో నేనైతే నా పక్కన పెట్టుకోను, నిజంగా చెప్తున్నాను. కాసేపు బయట ఎఫెక్ట్ అవుతుంది. మరి ఇమాన్యుల్ అడిగిన దానికి ఆన్సర్ ఏది? ఇప్పుడు బాడీ షేమింగ్ అని చెప్పి మీరు నా మీద ఒక ముద్ర వేశారు కదా. మీరు నేను అన్నదానికి ఇప్పుడు మీ మీద ఒక మాట అన్నది మీరు అన్నారు, మీరు లేడీస్ని తక్కువగా చూశారు అది ఇదని చెప్పి మీ మీద ఒక మాట అనగానే మూలకపోయి ముసలి ఏమంటారు, మూలనున్న ముప్పాతికేళ్ల ముసలమ్మ అంటారు కదా, అంటే ఒక 75 ఏళ్ల ముసలమ్మ లాగా మూలకు పోయి కూర్చొని నేను అన్నం తినను అంటే ఏం లేదు. అది ఇండైరెక్ట్గా అదే. ఫుడ్ మానేసి సింపతి డ్రామాలు ఎందుకు ప్లే చేయడం? మరి దానికి ఆన్సర్ ఉండట్లేదు. ఇమిటేషన్ చేశాను అంటున్నాడు. సరే ఇమిటేషనే చేశారు, అది అతనికి నచ్చలేదు అన్నప్పుడు ఆపేయాలి కదా, ఎందుకు మళ్ళీ కంటిన్యూ చేశారంటుంటే దానికి ఆన్సర్ లేదు. అడిగిన ఒక్క ప్రశ్నకి జవాబు ఉండట్లేదు. ఏమనంటే ఇంతే, మంత్రాలు చదువుతుండు. అడిగిన దానికి ఆన్సర్ చెప్పురా అంటే ఇంతే ఉంది, ఇంకేం లేదు ఆడ. సర్లేండి. రాము సెకండ్ హరీష్ని నామినేట్ చేశారు. ఫ్యామిలీ ఉంది, సఫర్ అవుతుంది అన్నారు, ఫుడ్ తినలేదు, వెళ్ళిపోతా ఇక్కడ నుంచి అన్నారు, మాస్క్ పెట్టుకున్న వాళ్ళు మధ్యలో ఉండాలని జడ్జ్ చేస్తున్నారు. సో స్క్రీన్లో దానికోసం ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ దానికోసం డిస్కస్ చేసి మీరెందుకు స్టాండ్ తీసుకోలేదు? ఏ స్టాండ్ తీసుకోవాలరా నాయన? అక్కడ నువ్వు చేసింది స్పష్టంగా తప్పని తెలుస్తుంటే, అక్కడ ఏదో నువ్వు అన్నం తింటావు కదా, నువ్వు ఈ మనిషి బేసిక్గా నిజం బయటికి రప్పించడం కోసం అట ఇట్లాగ పోయినా పర్లేదు నేను సాక్రిఫైస్ చేస్తా అని చెప్పొచ్చట. వీళ్ళు మాత్రం అతనితో ఫుడ్ తినిపించడం కోసం ఏమి చెప్పకూడదు, సర్లేండి అదే అని ఏమనకూడదు. డబల్ స్టాండర్డ్స్, దే ఆర్ రిడ్యూసింగ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ బిగ్ బాస్. డబల్ స్టాండర్డ్స్ కూడా కాదు. తర్వాత ఆల్రెడీ డెసిషన్ చెప్పాక మళ్ళీ అడగడం నచ్చలేదు. ఇమాన్యుల్ అన్నదానికి అన్నాను అని చెప్పి అంటే ఇంకా తర్వాత ఆయన ఓవర్ యాక్షన్ ఉందయా. ట్రోఫీ గెలిచి ఉండొచ్చు, డబ్బులు సంపాదించవచ్చు, మనస్సాక్షి ఒకటి ఉంటుంది కదా. రే ఇన్ని ఏం అడిగాము, ఏం చెప్తున్నావు, నీ వెర్షన్ ఏంటి, నీ బాధ ఏంటి? ఏమో కాదు, ఇది కరెక్ట్ కాదంటే కరెక్ట్ గురించి మనమే మాట్లాడుకోవాలంటే. అవునులే, నువ్వు కూడా మాట్లాడకూడదు, రాము మాట్లాడచ్చు. హీ ఈజ్ గుడ్ గై, హీ ఈజ్ ఎ వెరీ గైడ్. సో హీ కెన్ టాక్, హీ కెన్ స్పీక్. మనమేం చెప్పి నిన్ను కూడా కలుపుకున్నావు కదా, నువ్వు మాట్లాడకూడదు. నెక్స్ట్ ప్రియా వచ్చింది. ఫస్ట్ ఫ్లోరా నామినేట్ చేసింది. మోస్ట్ పాజిటివ్ పర్సను, ఇష్యూస్ని హార్ట్కి తీసుకోకండి అని చెప్పా. షాంపూ కండిషనర్ మిక్సింగ్ అనేది లోయెస్ట్, బీ వాట్ యు ఆర్ అంది. ఓకే, నామినేషన్ డన్. ఆవిడకి అనిపించింది, ఆవిడ చెప్పింది. అందులో ఫ్లోరా మిస్టేక్ కూడా ఉంది. ఆవిడ తిట్టింది, ఆవిడ అట్లా చేసింది. బట్ థమ్స్ అప్కి బ్లేమ్ చేస్తే ఆవిడ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. ఆవిడ వాటర్ తాగేసింది, నాది నేను వేడి నీళ్ళు పెట్టుకుంటాడా, అందుకని ఆవిడ థమ్స్ అప్ తాగాను, అందులో తప్పేముంది, చెల్లు అందులో ఏం లేదని చెప్పింది. అక్కడ బాగా చెప్పింది. ఇది ఓకే. సెకండ్ భరణి గారు నామినేట్ చేసింది ప్రియా. హ్యుమానిటీ ఉంది మీకు, ఓకే, చాలాసార్లు గుర్తు చేస్తారు. ఫుడ్ పెట్టాలని మాకు ఉంటుంది, మాకు రూల్స్ ఉంటాయి, ఇవ్వాలా వద్దా అనేది అనుకుంటే డిస్కషన్స్ అవుతాయి. మిల్క్ ఫ్రూట్స్ ఇద్దాం అనుకున్నాము. అండ్ క్యాప్టెన్సీ టాస్క్ అనేది ఇండివిజువల్ టాస్క్, సో అందులో టీమ్ టాస్క్ ఉండకూడదు అని అంటుంది. నాకు ఒకటి అర్థం కాలే, ఈ బ్రెయిన్తో ఎట్లా పాస్ అయింది ఎంబీబీఎస్? నాకు అర్థం కాలేదు. వీళ్ళ టీం కూడా అదేగా డిస్కస్ చేసుకుంది, మన టీం గెలవాలి అని చెప్పి. కాదు, క్యాప్టెన్సీ టాస్క్ అనేది ఇండివిజువల్ టాస్క్ అంటది ఏంది? కాదు, ఇప్పుడు అక్కడ ఆడుతుంది ఆయన, అతని టీమ్మేట్ తరపున, అతని టీం వాళ్ళు ఇంకొక 2-3 ఉన్నారు. ఇండివిజువల్గా క్యాప్టెన్ అయితే వచ్చే బెనిఫిట్స్ వేరు,
టీంలో ఎవరు కెప్టెన్ అయినా కూడా వచ్చే బెనిఫిట్స్ వేరు. సో అన్నీ ఆలోచించుకొని ఫస్ట్ ఇండివిజువల్ ప్రిఫరెన్స్ ఇచ్చుకొని తర్వాత టీం కోసం ఆలోచిస్తారు. అక్కడ టీం కోసం ఆడాలంటే అదే ఇండివిజువల్గా ఆడాలి, టీం కోసం ఆడొద్దంటే మీరు చేసింది అదే. ఫస్ట్ వావ్ ప్రియా అన్నారు, తర్వాత మళ్ళీ మీరే నన్ను తీసేయమన్నారు అంటే కోర్స్ వావ్ ప్రియా నువ్వు చేసిన మంచి పనికి నిన్ను అభినందిస్తాం. నువ్వు డాక్టర్ కదా అని చెప్పి సరే ఓకే యు ఆర్ ఏ గుడ్ డాక్టర్ అని చెప్పి నువ్వు అప్రిషియేట్ చేస్తావు, నువ్వు ఎవరైనా బాగా ట్రీట్ చేస్తే. అంతేగాని రామ్మ ఇక్కడ దగ్గరలో ఒక కన్స్ట్రక్షన్ అవుతుంది, సివిల్ ఇంజనీర్ మిస్ అయ్యాడు, నువ్వు వచ్చి కన్స్ట్రక్షన్ వర్క్ చూసుకో అని చెప్తావు. ఏంది నీకు సంబంధం లేదు కదా అది. అట్లాగే నువ్వు చేసిన మంచి పనికి నిన్ను అప్రిషియేట్ చేస్తారు. బట్ వన్స్ టాస్క్ విషయానికి వచ్చేసరికి మళ్ళీ టాస్కే. ఇప్పుడు అంతే మళ్ళీ అందులో ఎవరికి తీయాలంటే ప్రియాదే తీస్తారు అక్కడ. అదే కదా ఫెయిర్గా ఆడట్లేదు. ఫెయిర్నెస్ ఏముంది అందులో? అంతే కదా, సింపుల్ లాజిక్ అది. ఏందో ఇప్పుడు సరే నువ్వు బాగా ట్రీట్మెంట్ చేసావు అని చెప్పి నిన్ను తీసుకెళ్ళి సివిల్ ఇంజనీర్ వర్క్లో పెడతారా ఏంది? లేదు, పెట్టరు కదా. అట్లాగే నువ్వు మంచి పని చేసావు కదా అని చెప్పి నీ క్యాప్టెన్సీ ఇచ్చారు. మంచి పని చేస్తే దానికి అప్రిషియేట్ చేస్తారు. తర్వాత మళ్ళీ గేమే, తమ్ముడే ప్యాకాటే. అది ఏందో ఇంకా అట్లా టీమ్ గేమ్ కోసం వీళ్ళు అదే అనుకున్నారు, వీళ్ళు అట్లే ఆడారు. అదేందో నాకు అర్థం కాదు. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి పాయింట్ అవుట్ చేస్తాం. ఎగ్గు గొడవలో కూడా స్టాండ్ తీసుకోలేదు, మన వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అని వెళ్ళి మేము బుక్ అయ్యాము. సంజన అంటే కూడా యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి ఏదో చెప్పింది. మొత్తానికి మీకు హ్యుమానిటీ లేదని నేను ఇప్పుడు అనలేదని చెప్పారు. క్యాప్టెన్సీ టాస్క్లో ఎవరు ఎక్కువ మాట్లాడారో పీపుల్ చూశారన్నారు, అదైతే నిజం. ప్రియా ఓవర్ యాక్షన్ చేసింది అక్కడ, మనం చూసాం. ఆవిడ చేసిందని తెలిసి చెప్పలేదు, నా మిస్టేక్, అందరికీ సారీ చెప్పా అన్నారు. ఇది ఆయన 100 సార్లు చెప్పిన తర్వాత కూడా ఇంకెవరి మీద ఏ రీజన్స్ లేవన్నట్టు వస్తుండ్రు మొత్తం. నెక్స్ట్ రీతు ఫస్ట్ హరీష్ నామినేట్ చేసింది. మీ మిస్టేక్ ఉందనిపించింది అందరికీ, ఓకే. బట్ దానికి మీరు గివప్ ఇవ్వకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం మీకోసం 2 గంటలు వెయిట్ చేసింది. అది మీరు చాలా చూసా అంటారు. నేను ఇంకా చూశాను, నాకు ఇంకా నెగిటివిటీ ఉంది అని ఏదో చెప్పింది. ఓపెనింగ్ డేనే బాధపడుతూ తిన్నా, కళ్ళల్లో వచ్చి నీళ్ళు వచ్చేసాయమ్మా, బొట్ట నీళ్ళు అట్లా కారిపోతే బిగ్ బాస్ ఆశ్చర్యపోయాడు. అదేంటి హరీష్, ఇంత పెద్ద వర్షం పడినప్పుడు కూడా ఇన్ని నీళ్లు రావు, నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే ఇన్ని నీళ్లు ఎందుకు వచ్చేసాను? బిగ్ బాస్ వల్ల ఏడ్చాడమ్మా నాకు కన్ఫ్యూషన్ రూమ్లో. నిన్ను ఎవడయా బాధపడుతూ తినమన్నది? నిన్నెవడయా బిర్యానీ కోసం అంత డిస్కషన్ పెట్టమన్నది? ఎంతసేపు వేరే వాళ్ళు తిన్నాకే నేను తినాలనుకుంటాను అని చెప్పి ఒక పక్క చెప్తుంటాడు, మరో పక్క వెంటనే మీరు మధ్యలో అస్తమాను వచ్చేసి మీరు తినేస్తున్నారు, మీ వల్ల గొడవలు అయిపోతున్నాయి అంటాడు. పాము నాలుకైనా సరే 2 నాలుకల ధోరణి, పాము 2 నాలుకలు ఉంటాయి కదా, ఆ 2 నాలుకలు పక్కనే ఉంటాయి అట్లీస్ట్, ఓకే. సో మనకేంటంటే 2 నాలుకలు వెంటనే చూడగలుగుతాం మనం. ఈ మనిషికి ఉన్న 2 నాలుకలు మనం చూడాలి అంటే షో మొత్తాన్ని రిపీట్ అయ్యాల్సి వస్తుంది. అక్కడెక్కడో ఒకటి మాట్లాడి దానికి క్వైట్ ఆపోజిట్లో, క్వైట్ కాంట్రడిక్టింగ్గా ఇటు పక్క ఇంకొకటి మాట్లాడుతున్నాడు. ఒక నాలుగు ఇటువైపు ఉంటే ఇంకో నాలుగు ఇటువైపు ఉంటుంది. ఒక నాలుగేమో ఎల్బీ నగర్ సైడ్ ఉంటే ఇంకో నాలుగేమో మియాపూర్ సైడ్ ఉంటుంది. ఒక నాలుగు మధురవాడ సైడ్ ఉంటుంటే ఒక నాలుగేమో లంకెలపాలెం సైడ్ ఉంటుంది, అనకాపల్లి సైడ్ ఉంటుంది. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కటి చెప్పొచ్చు. ఇట్లాగా విజయవాడ కోటి, తిరుపతి కోటి అట్లా చెప్పుకుంటూ పోవచ్చు. ఏందా ఇతని బాధ ఏందో నాకు అర్థం కాదు. చెబుతా ఉంటాడు అస్తమాను, స్పీచ్లు ఇస్తుంటాడు ఎంతసేపు. మీరు మారండి, ముసుగు తీయండి, ముసుగు వేయద్దు మొహము మీద, తీసి వేయండి నేల మీద. బీపీ లేస్తుంది అసలు ఆ మనిషిని చూస్తుంటేనే. అసలు ఓపెనింగ్ డేనే బాధపడుతూ తిన్నా, ఫస్ట్ డేనే తిననన్నాను, కళ్ళల్లో వచ్చి వలవల నీళ్ళు వచ్చాయి. పరిస్థితులు వల్ల మానేసా, మీకు నచ్చినట్టు నేను ఉండను, ముద్ర వేశారు కదా బయట వాళ్ళకి, ప్రూవ్ చేయాలి. ఏది ప్రూవ్ చేయాలి? నువ్వు తినకపోతే ఆ ముద్ర పోద్దని నీకు ఊడరా చెప్పింది? నాకు అర్థం కాదు. ఇదేమైనా టాటూనా? చెయ్యి నరికేసుకుంటే టాటూ పోయేద్దాం అనుకోవడానికి, పోనీ లేజర్ ట్రీట్మెంట్ చేస్తే పోతాను అనుకోవడానికి. నువ్వు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో అదే లఫ్వుడ్ స్టేట్మెంటు. ఆ లఫ్వుడ్ స్టేట్మెంట్ అందరికీ కూడా లఫ్వుడ్ స్టేట్మెంట్ లాగే కనబడింది. ఇచ్చినోడు లఫ్వుడ్ లాగా కనబడ్డాడు. సరే, ఒక లఫ్వుడ్ స్టేట్మెంట్ ఇచ్చావు, సరే దాన్ని రెక్టిఫై చేసుకొని రియలైజ్ అవుతామేమో అనుకుంటే నేను నిరాహార దీక్ష చేస్తాను, ఆమరణ దీక్ష చేస్తాను, ఎందుకంటే బయట ఇంకొకరు ఉన్నారు నా కోసం,
వాళ్ళు సఫర్ అవుతారు నా వల్ల. ఏందో 14 మంది అంటే నిజం కాదని ప్రూవ్ చేయాలి, కానీ ఇలా ఉండడం కరెక్ట్ కాదని చెప్పి రీతు చెబుతుంటే అబేబే లేదు, నేను పట్టిన కుందేలుకి ఒకటే కాలు ఉంది, మిగతా 3 కాళ్ళే కావు అసలు. అవి ఆ 3 ఏంటంటే దుమ్ములు, అవి కాళ్ళు కాదు, అవి దుమ్ములు. సో ఆ కుందేలుకి ఒకటే కాలు ఉంది, కానీ అది పరిగెడుతుంది. ఎందుకు? దానికి ఒక కాలు 3 దుమ్ములు ఉన్నాయి, అందుకు అది పరిగెడుతుంది. కానీ దానికి 4 కాళ్ళు లేవు, ఎందుకంటే నేను పట్టుకున్న కుందేలు అట్లే ఉంటాయి. ఒక కాలు 3 దుమ్ములతో ఉంటాయి, కానీ 4 కాళ్ళతో ఉండవు. ఇంత తయారయ్యండి మనిషి. ఆన్ ఫేస్ ఉంటా అది ఇదని చెప్తుంటే స్పోర్టివ్గా లేరు అంటే, ఎస్ నేను స్పోర్టివ్గా ఉంటా అంటే ఏడ స్పోర్టివ్ నా బొంద. కన్నింగ్గా ఉన్నారు మీరంతా అన్నాడు. ఓనర్స్ మధ్య ఇష్యూ రావడానికి మీరే రీజన్ అన్నారు. నువ్వు మధ్యలో వచ్చి ఎక్కువ ఫుడ్ తిన్నావు అంటే ఇదేనా అన్నం పెట్టే స్వభావం అంటే? దానికి ఆన్సర్ లేదు. మళ్ళీ నిజంగా నీది మగజాతి అన్నపూర్ణమే అయితే మగజాతి అన్నపూర్ణమే అయితే నువ్వు ఇట్లాంటి మాట మాట్లాడతావా? ఆ పిల్ల ఒక వీడియో ఒక రోజు ఉంటుంది, ఎపిసోడ్లో వచ్చింది. ఏదో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏదో చేసింది, అక్కడ తనే చేసింది, వాళ్ళ కోసం చేసింది. అందరూ బయట ఉన్నారు, స్పూన్ కూడా తీసుకుంది తినాలనిపించి, మళ్ళీ ఆగిపోయింది ఎందుకు వచ్చిందిలే అని చెప్పి. ఆవిడ సంపాదించుకున్న దాంతో ఆవిడ దర్జాగా బతకచ్చు, అవునా? ఆవిడ బయటకు వెళ్ళి, ఇక్కడ ఇది షో కాబట్టి, ఇది ప్యాటర్న్ కాబట్టి ఆవిడ ఆ రోజు తినకుండా తర్వాత ఎవరైనా తింటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ముద్ద పెట్టమని చెప్పి, ఒక ముక్క ఏదో పెట్టమని చెప్పి తింటే దాని మీద కూడా పడేడిస్తే ఇంకేం చెప్పాలి? ఇంకా వీడు వేరే వాళ్ళ తిండి కోసం నేను ఆలోచిస్తాను 100 సార్లు చెప్తుంటాడు, డప్పు కొట్టుకుంటాడు. ఊర్లో దండోరా వేసుకున్న వాళ్ళు కూడా ఇన్నిసార్లు డప్పు కొట్టరు కదరా నాయన. దండనక్కడ నేనన్నం పెట్టా, నేను కళ్ళల్లోంచి నీళ్లు పెట్టుకున్నా, నేను వాళ్ళు తిన్నాకే తింటా, వాళ్ళకి లేకపోతే నేను తిన్ను, వాళ్ళ నోటికాడ కూడు లాక్కోను, ఏమో మొత్తం అన్నీ చెప్పిన మహానుభావుడు. యుద్ధం కూడా 6 తర్వాత ఆపేస్తారయ్యా. 6 రోజులైంది ఆ ఇన్సిడెంట్ అయ్యి, చెప్పుకుంటున్నాడు. ఏందో ఇలాంటప్పుడు నాకు బిగ్ బాస్ మీద చాలా కోపం వస్తుంటుంది యాక్చువల్గా. ఎందుకు ఇట్లాంటి వాళ్ళు అని చెప్పి నేను మధ్యలో ఎక్కువ మీరే కదా పెట్టారు అంటే, అడిగితే పెట్టాము అని చెప్పి, మీరు ఎంటర్టైన్ చేయాలని చెప్పి మీరు అడగలేదు అది పెట్టడానికి, మీరు పెట్టారు అంటే అన్నం పెట్టే పర్సనాలిటీ ఇదేనా అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ లేదు. షో ఫార్మాట్ అంటాడు, ఇది షో ఫార్మాట్ అది ఇదని చెప్పాడు. షో ఫార్మాట్ అన్నప్పుడు మూసుకొని ఉండాలి, అంతేగాని ఫస్ట్ డే ఒక డైలాగ్ చెప్పి మరుసటి రోజు ఇంకొకటి చెప్పి, ఇప్పుడు అడిగిన ప్రతిసారి ఇంకొకటి చెబుతూ, తనూజ అడిగితేనేమో మానవత్వంతో ఉండడం తప్ప అంటాడు, ఇక్కడికి వచ్చేమో షో ఫార్మాట్ అంటాడు, తినడం కోసమే మాట్లాడుతుంటాడు, దాన్నే పాయింట్అవుట్ చేస్తుంటాడు. అది కూడా పోనీ ఏమన్నా కుంభాలు తింటుందా ఆ పిల్ల? పోనీ ఇంత తింటుంది వాళ్ళు పెట్టినప్పుడు, 1 స్పూనో 2 స్పూన్లో పెట్టి తింటుంది, ఒక ముక్క ఏదో తింటుంది. దానికోసం వచ్చి మాట్లాడేటోడు వీడు మగజాతి అన్నపూర్ణుడు. అడిగే తీసుకున్నాను లేదా, నేను ఎప్పుడు గొడవలు పెట్టాలనుకోలేదు, అడిగే తీసుకున్నాను లేదా రిక్వెస్ట్ చేశాను, ఆకలేసి అడిగా అని చెబుతుంటే లేదు. ఈవెన్ ఒకరోజు తినాలనిపించింది కానీ అయిపోయింది. సో ఆకలేసి అడిగా అని చెప్పింది, ఏడ్చింది, కొంచెం బాధ అనిపించింది. తిన్న 4-5 ముద్దల కోసం 4-5 సార్లు ఇన్ని మాట్లాడుతుంటే ఊరికైనా బాధ వేస్తుంది కదా, ఏడ్చింది. పైగా ఆడపిల్లని అయ్యి వాళ్ళు ఊరికే ఎమోషనల్ ఉంటారు. అవి కొంచెం ఏడ్చి ప్రూవ్ చేయాలనుకోవద్దు. సింపతి కార్డు, విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నారా అంటే, మీరు ఫుడ్ మానేసింది అందుకేనా అంటే, ఓం భీం భగిని బాబోదరే భగవాసిని ఓం దినకర కిరణే పాశంబానే హై 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 మంత్రాలు చదువుతుండు మిస్టర్ హరీష్ గారు. మంత్రాలకి చింతకాయలు రాలవు, మంత్రాలకి ఓట్లు రాలవు, చీవాట్లే రాలుతాయి, గుర్తుపెట్టుకోండి. బయటకు వచ్చాక ఏమైనా చూసుకుంటే. అది అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్నదే నిజమనే భ్రమలో బ్రతకండి. నేను మిమ్మల్ని ఎప్పుడు హరిత హరీష్ అని పిలవలేదు, ఇక మీద కూడా పిలవబోను, ఎందుకంటే అది నా దృష్టిలో ఒక స్టూపిడ్ కాన్సెప్ట్. రీతు చౌదరిని కూడా నేను ఏ రోజు రీతు చౌదరి అని సంబోధించాను, రీతు అనే సంబోధిస్తా. ఇంటి పేర్లు
ఆ ట్యాగులు వీటినే నేను పట్టించుకోను. ఒక పర్సన్ పేరు నేను పెట్టుకుంటాను. నా పేరు ఇదే కానీ నా వైఫ్ పేరు అది కాదు అట్లా పెట్టుకుంటానంటే నాకు చిరాకు. పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ పేరు ఎట్లా అంటే ఆ పల్లవి అనేది ఇంటి పేరు అన్నట్టు సెట్ చేసుకున్నాడు ఆ మనిషి. తర్వాత స్టేజ్ ఎక్కాక తెలిసింది ఓ ఇదా మ్యాటర్ అని చెప్పి. బట్ ఇంకా ఎనీహో ఇంకా అప్పటికే ఆ పర్సన్ పేరు రిజిస్టర్ అయిపోయింది కాబట్టి పల్లవి ప్రశాంత్ అని చెప్పి అట్లా పిలిచా అంతే. హరిత హరీషు ఏందో తెలంగాణలో హరితహారం ప్రాజెక్టు కోసం పనిచేసినోడు పెట్టుకున్నాడు. సర్లేండి. ఇంకా నెక్స్ట్ ఫ్లోరాన్ నామినేట్ చేసింది, బట్టలు పడేసింది స్నానం కోసం పెట్టుకుంటే బట్ డస్ట్బిన్ దగ్గర ఉన్నాయి, అవి నాకు బాధేసింది. చేత్తో పట్టుకొని అక్కడ పెట్టరు కదా, అదేదో పక్కన పెడితే బెటర్ అంది. మంచి లాజిక్కి సారీ చెప్పింది. అందరూ మీకు సపోర్ట్ చేశారు, సంజన అని అన్నాం మేము కూడా, మీరు కూడా అన్నారని తెలీదు అని చెప్పింది. అదే మీరు అన్నట్టుగా తిట్టినట్టుగా నాకు తెలియదు, వీకెండ్లోనే తెలిసింది అని చెప్పింది. అండ్ రీతు కూడా ఆ రోజు సపోర్ట్ చేసిందంట. సో మళ్ళీ థ్యాంక్స్ చెప్పింది ఆవిడ ఫ్లోరా. ఓకే, అక్కడితో అయిపోయింది. ఫ్లోరాని కూడా అన్నిసార్లు నామినేట్ చేస్తానే చిరాకు వేసింది, చాలాసార్లు చేశారు వాళ్ళు. వర్షం కూడా లోపల తెచ్చారు. ఈ లోపు సంజన మళ్ళీ ఫ్లోరా మీద కంప్లైంట్. ఫ్లోరాని టార్గెట్ చేస్తుందబ్బా సంజన. ఇది సంజన మీద ఉన్న ఇంప్రెషన్ వల్ల మనకు కనబడట్లేదు కానీ ఆవిడ కావాలని టార్గెట్ చేస్తుంది. ఒక మనిషి మర్చిపోయి ఉండొచ్చు వేరు పనుల వల్ల, కావాలని పెట్టలేదు. నేను చూడాలి, నా ముందు చేయాలి, నాతో చేయించుకోవాలి, ఇట్లాంటి వాటి కోసం చేయట్లేదు అని చెప్పి ఆవిడ చెప్తుంది. కానీ ఆవిడ గ్రడ్జు పెట్టేసుకొని ఉంది సంజన ఫ్లోరా మీద, కక్ష కట్టేసి ఉంది. ఫ్లోరా ఎలిమినేట్ అయితే మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ సంజన. అది మీరు కావాలంటే రాసి పెట్టుకోండి. ఆ రోజు ఆవిడ కళ్ళల్లో తెలియని ఎక్స్ప్రెషన్లు వస్తాయి, ఆ తర్వాత నుంచి ఆవిడలో తెలియని ఉత్సాహం, ఎగ్జైట్మెంట్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. లోపల తెచ్చారు నామినేషన్స్. సుమన్ గారు ప్రియాని నామినేట్ చేశారు. ఏదైనా అయితే ఫస్ట్ సుమన్ అడుగుతుంది దొంగతనం చేశారని, నేను హర్ట్ అయ్యాను అని చెప్పి. అంటే నేను ఫస్ట్ కుక్స్ని అడిగాను, అందరినీ అడిగానంటే నేను ఫీల్ అయ్యా అన్నారు. నేను అడగాలి ఈ బ్యాడ్జ్ కోసం, యాపిల్ కావాలంటే బనానా కావాలంటే ఇంప్రెస్ చేయాలన్నారు కదా, మీకు దోశ ఇచ్చాను కదా దానికోసం గొడవైంది అంది. ఎంటర్టైన్ చేయమంటే చేస్తాను, మీరు అడగలేదు, మీరు అడిగితే నేను చేస్తాను, నేనే వచ్చి ఎంటర్టైన్ చేస్తాను అలా లేదు కదా, మనీష్ గారు అడిగారు చేశాను అన్నారు, అడగకపోవడం నా తప్పులేండి అని చెప్పి అన్నది కదా. అక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఏమోలే అబ్బాయి, ఏమో మరి అమ్మాయిలు కాబట్టి మనీ ఏదో షాకిని డాకిని అని చెప్పి మాట్లాడేసుకుంటున్నాం, అంతకంటే ఎక్కువ మాట్లాడుకోవట్లేదు, మరీ తిట్టలేకపోతున్నాం. కానీ దట్ బిహేవియర్ బిలాంగ్స్ టు వెరీ వెరీ బ్యాడ్ పీపుల్, వెరీ 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 బ్యాడ్ పీపుల్. సో అట్లాంటి ఎక్స్ప్రెషన్లు వస్తున్నాయి. వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యి ఉండి, ఒక డాక్టర్ అయ్యి ఉండి, దట్టు యునో ఐ వోంట్ డూ దిస్ చీప్ థింగ్స్ అని చెప్పి ఇనీషియల్గా శ్రీజాని అన్న ఆవిడ మహాతల్లి ఇక్కడికి వచ్చి ఏమో దిస్ ఈస్ వెరీ చీపెస్ట్ థింగ్ ఇన్ ద బిగ్ బాస్ హిస్టరీ దట్ ఏ ఉమెన్ క్యాన్ డూ. అంటే ఆల్రెడీ కొంతమంది చేశారు, వాళ్ళతో ఈక్వల్గా చేస్తాం. ఈవిడే నెంబర్ 1 అనలేము, ఆల్రెడీ నెంబర్ 1 పొజిషన్లో వేరే వాళ్ళు ఉన్నారులేండి. ఆవిడ వాళ్ళతో వెళ్ళి నించుంటుంది అనమాట సమాంతరంగా. కొంచెం జరగట్టు, నేను నీ ప్లేసే, ఎట్లా లేదు నాకు కూడా కావాలి, ఇదే ప్లేస్ కావాలి నాకు అని చెప్పి పోరాడి పోటీ పడి వెళ్ళి నుంచుంటుంది ఆ ప్లేస్లో, అంతే. సెకండ్ మనీష్ అడిగే వస్తున్నా అందరినీ లోపలికి వెళ్ళొచ్చా అంటే, ఎందుకు ఏదో థింక్ చేస్తున్నారు, దొంగలాగా ఎందుకు ఎక్కువసేపు ఆలోచిస్తున్నారు అన్నారు. ఓనకు రైట్స్ ఉంటాయి, బట్ థింకింగ్ డోర్కి కాపలా కాస్తున్నా, నాకు ఎలాగ వేరే పని లేదు కాబట్టి. అంటే ఎందుకు వస్తున్నారని తెలియాలి కదా అంటే, దొంగలం కాదుగా బాబాయ్ అన్నాడు. అందరినీ అలాగే అడుగుతున్నా అని చెప్పారు. సో సుమన్ గారు ఏంటంటే ఆయన కొన్నికి హర్ట్ అయ్యాడు, సో వాటి పరంగా నామినేట్ చేశాడు. ఆయన రమ్మన్ లేదని చెప్పి సుమన్ ఇది జాలు నాకు అన్నాడు. మేబీ ఆయన రమ్మన్నట్టున్నాడు, ఈయన మర్చిపోయి ఉంటాడు అంతే. ఆయనకున్న ఏజ్ వల్ల మేబీ మర్చిపోయి ఉండొచ్చు ఆయన. నెక్స్ట్ పవన్, మర్చిపోవడం తప్పే, బట్ కంప్లీట్గా ఇలాంటి విషయాలు ఏమో అది డేలో ఎప్పుడైనా ఒకటి జరగచ్చు. దాన్ని ఆయనకు మిగతా టైంలో ఇవి ఎక్కువ జరిగి ఉండొచ్చు, ఆయనకి ఇవి ఎక్కువ బాధ పెట్టి ఉండొచ్చు, అవి గుర్తులేకపోయి ఉండొచ్చు అంతే. సో నాకు ఇక్కడ ఇద్దరిది పెద్ద మిస్టేక్ ఏం లేదు. ఏదైనా మనీష్ ఏంటంటే ఏదో డ్రామా చేయాలి, ఏదో ఒకటి చేయాలి కదా అని చేస్తున్నాడు. ఆ ఏడుపు గుడ్ క్యాండిడేట్ ముందు ఏడ్చి మళ్ళీ వాళ్ళతోనే చేయరాడు పోయి సర్లేండి. నెక్స్ట్ పవన్ ఫస్ట్ ఫ్లోరా అని డస్ట్బిన్ దగ్గర క్లాత్స్ కోసం థమ్స్అప్ మ్యాటరు. థమ్స్అప్ నేను తీయలేదు, ఫస్ట్ హరీష్ గారు తీశారు. హాట్ వాటర్ తీసుకున్నా, అది ఆవిడ తాగేసింది. ఆయన థమ్స్అప్ తెచ్చారు, ఆవిడ నా వాటర్ తాగాను, నేను థమ్స్అప్ తాగాను. అండ్ నేను వేరే వాళ్ళ పర్సనల్ థింగ్స్ టచ్ చేయను అని చెప్పి ఆవిడ ఇప్పటికీ చెప్పింది. మానిటర్ కాదు ఎవరు చెప్పినా చేయదని పక్క నుంచి సంజన ఫ్లోరా మీద గ్రడ్జ్ పెట్టుకుంది అనడానికి ఇది ఒక ప్రూఫ్. అది గ్రడ్జ్ స్టార్ సంజన. సెకండ్ భరణి.
అందరూ మంచోళ్ళే, మిమ్మల్ని రెస్పెక్ట్ చేశాం, ఎగ్ కోసం ఓపెన్ అవ్వలేదు, మీరు ఒక్కరే వచ్చి సారీ చెప్పారు, తనూజ మీరు కలిసి వచ్చి ఉంటే బాగున్ను, అందరి కోసం థింక్ చేస్తాడరా, ఇక్కడ తనూజ కోసం థింక్ చేయలేదు అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియకుండా నామినేట్ చేశారు కాబట్టి పవన్ ఫూల్ అయినట్టే. ఎందుకంటే తర్వాత భరణి గారు చెప్పారు, ఆల్రెడీ తనకి సైగ చేసి మాట్లాడుకున్నారు, తర్వాత సరే నేను ఇళ్ళు వస్తా అని చెప్పి హింట్ ఇచ్చారు, ఇట్లా అన్నీ జరిగాయి వాళ్ళ మధ్య. అది పవన్కి తెలియక పవన్ అట్లా చేశాడు. సో దట్స్ ఓకే, దట్స్ నాట్ మరీ బ్యాడ్ థింగ్ అని చెప్పాలని పవన్ నుంచి. పవన్కి అట్లా అనిపించడంలో కూడా తప్పు లేదు, ఎందుకంటే భరణి గారు అందరి కోసం అని చెప్పి మాట్లాడతారు కాబట్టి తనూజాని కూడా తీసుకొచ్చి ఉంటే బాగుందని పవన్కి అనిపించడంలో తప్పు లేదు. సో డెఫినెట్గా ఇక్కడ పవన్ 100% మిస్టేక్ అనలేం, వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియదు కాబట్టి అట్లా చెప్పాడు, డన్. పవన్ మిస్టేక్ అయితే పెద్దగా లేదు, బట్ మరి అస్తమాను గుడ్డు కోసం భరణి గారిని నామినేట్ చేయడం అనేది బాగా. నెక్స్ట్ ఇమాన్యుల్, ఫస్ట్ మనీష్ని నామినేట్ చేశాం, మీ వల్లే గేమ్ ఓడిపోయాను, అది ముందే ఒప్పుకుని ఉంటే నాకు అన్ఫెయిర్ అయ్యేది కాదు, ఏదైతే వీకెండ్లో ఒప్పుకున్నారో. ఈరోజు ఈ పాయింట్ పెట్టకపోతే నేను సేఫ్ అనుకుంటా. ఆ రోజు మీరు ఎలాగైతే నాకు ఛాన్స్ ఇస్తే మీరు గ్రూప్ అనుకుంటారని అన్నారు, ఈ రోజు నన్ను అట్లా అనుకుంటారు, అందుకే పాయింట్ పెట్టా అన్నాడు. న్యూట్రల్ లేకుండా పోయాను, ఫెయిర్గా ఉన్నాను ఏదో చెప్తుంది. పక్కన నుంచి శ్రీజ బెండపూడి హై స్కూల్ పిల్లది ఒక మీమ్ ఉంటుంది అప్పట్లో అని చెప్పి చూస్తూ ఉంటుంది, అట్లా చూస్తుంది. ఎనీహో మంచాలుగా మీరు ప్రాపర్ డెసిషన్ తీసుకుంటే నాకు అన్ఫెయిర్ అయ్యేది కాదని చెప్పాడు, ఓకే డన్. సెకండ్ అది ఇమాన్యుల్ వ్యాలిడ్ పాయింట్ ఉంది, హరీష్ సైడ్ వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఓకే లైట్. సెకండ్ అది సారీ హరీష్ కాదు మనీష్, ఈ చిన్న గుండెకి పెద్ద గుండెకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అప్పుడప్పుడు, ఏమనుకోద్దు. తర్వాత హరీష్ని నామినేట్ చేశాడు, పెద్ద గుండంకుల్ బాడీ షేమింగ్ అయితే రెడ్ ఫ్లవర్ ఏంటి అని అంటే దానికి ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. తర్వాత ఆ ఎక్స్ప్లెనేషన్ వింటున్నంతసేపు నేను ఏమడిగినా, అంటే నేను ఇమాన్యుల్ ప్లేస్లో ఉంటే నేను ఏమడిగినా నువ్వేం చెప్తున్నావు, పులి కోసం చెప్పురా అంటే నక్క ఒంటి మీద చారలు ఉన్నాయి, ఎందుకో తెలుసా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది, కానీ అలా వాతలు పెట్టుకోవాల్సిన అవసరం నక్కకి ఎందుకు వచ్చింది, నక్కని బేసిక్గా అందరూ నక్క అని పిలుస్తున్నారు తప్ప దాన్ని పులి అని పిలవట్లేదు. సో దాని ఒంటి మీద చారలు ఉంటే అది కూడా పులి అవ్వచ్చు అనుకొని అది వాతలు పెట్టుకుంది. అది జరిగిన తర్వాత కూడా ఎవరో నక్కను చూసి నక్క అనే పిలుస్తున్నారు తప్ప పులి అని పిలవట్లేదు. అలా పిలవకపోవడంతో దానికి బాధేసి ఆ నక్క ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. దీని అంతటికీ పులే కారణం, ఎందుకంటే పులి అంత పవర్ఫుల్గా ఉంటూ ఒంటి మీద చార్లు ఉండడం వల్ల ఒంటి మీద చార్లు ఉంటే పవర్ఫుల్గా ఉంటే నక్క అనుకొని ఒంటి మీద చార్లు వేయించుకుంది. బట్ ఆ ఒంటి మీద చార్లు వేయించుకున్నా కూడా దానికి ఫలితం రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యి అది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. సో మనం ఇక్కడ పులిని అర్జెంటుగా శిక్షించాలి, పులిని అడవి నుంచి బహిష్కరించాలి అని చెప్పిండయా మొత్తం. పులి కోసం చెప్పురా అంటే నిన్ను ఏమడిగాము, అక్కడ ఏం చెప్పావు, నేనే అనుకుంటానయ్యా. అప్పుడప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ వీడియోలు చేసేటప్పుడు నేను అనుకుంటా ఉంటా అప్పుడప్పుడు, ఏమనంటే ఒక టాపిక్ని ఎక్కడెక్కడో తిప్పి నేను ఏదేదో సాగదీస్తూ ఉంటా కొంచెం, అంటే నాకు తెలియకుండానే వేరు వేరు డిస్కషన్స్లోకి వెళ్ళిపోతాను ఒక టాపిక్ రిలేటెడ్గా. నేనే అనుకుంటే నాకంటే వరస్ట్, అసలు సంబంధం లేకుండా మాట్లాడిండు చాలాసేపు. మిమ్మల్ని రెడ్ ఫ్లవర్ అనలేదు అన్నాడు, ఏదో ఫ్లవర్ కోసం చెప్పా అన్నాడు. బఫూన్ ఫోన్ ఫోన్ బఫూన్ ఫోన్ ఫోన్ అన్నట్టు అయింది. అది రాంగ్, ఎందుకంటే ఆయనే అన్నాడు అక్కడ చాలా క్లియర్గా. ప్రియా గారు ఏమో నీకు ఇద్దాం అనుకున్నానంటే హౌ గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ అని చెప్పి ఇమాన్యుల్ అంటే అది రెడ్ ఫ్లవర్ అనుకున్నారు, అది రెడ్ ఫ్లవర్కి అనుకున్నారని చెప్పి ఆయన చెబితే, అంటే ఒక రెడ్ ఫ్లవర్కి ఇద్దాం అనుకున్నారు దాన్ని అని చెప్పి ఆయన మాట్లాడాడు అక్కడ. నువ్వు ఒక ఎర్రి పుష్పాన్ని అందుకే నీకు ఇద్దాం అనుకున్నారు అన్నట్టుగా, అది చాలా క్లియర్. దాన్ని మళ్ళీ నిన్న అనలేదు అంటున్నాడు. అయితే ఆయన అన్నాకే ఇమాన్యుల్ ఆ మాట అన్నాడు రెడ్ ఫ్లవర్ అన్నాక. సో అది యాక్షన్ నుంచి వచ్చిన రియాక్షన్. సో ఇక్కడ ఈయన శ్రీజ దగ్గర కూడా ఇట్లాగే ఆయన మధ్యాహ్నం అన్నాడు కదా, మధ్యాహ్నం అన్నాడు కంటే అది అసలు మీకు గుర్తే లేదు, గుర్తు లేకుండానే మీరు రెడ్ ఫ్లవర్ అన్నారు. సో దానికి వచ్చిన రియాక్షన్ అని చెప్తుంటే ఒప్పుకోవట్లేదు. బయట వాళ్ళ కోసం మీరు మాట్లాడుతున్నారు కదా, మరి నన్ను బాడీ షేమింగ్ చేశా అన్నారు, మరి నాకు అది ఎట్లా బయటకు వెళ్తుంది, నేను బాడీ షేమింగ్ చేస్తున్నది అంటే మీరు అంతే చేస్తారు, మీరు బాడీ షేమింగ్ చేస్తారు, థిన్ లైన్ దాటేస్తారు మీరు అది అంటారు. మరి నన్ను ఇమిటేట్ చేసింది ఏంటి అని అంటే దానికి మటుకు ఒప్పుకోవట్లేదు. మధ్యాహ్నం అంటే ఏమనలేదు అంటే నాకు రిజిస్టర్ కాలేదు అది ఇది అని చెప్తున్నాడు. మరి ఆమె సరే ఇప్పుడు అలా అంటే మీరు రెడ్ ఫ్లవర్ అనేస్తారా, మధ్యాహ్నం కూడా అన్నావు కదా, మధ్యాహ్నం కూడా అన్నావు కదా, సరే అది అంటే మీరు రెడ్ ఫ్లవర్ అనేస్తారా అంటే నాకు ఒక్క సెకండ్ పట్టదు నేను మాట్లాడడానికి. ఇది ఈ మనిషి లోపలికి వచ్చి ఇవాటికి 10 రోజులు అయింది, 10 × 24 240 గంటలు అయింది.
ఒక గంటకు 60 సెకండ్లు వేసుకుందామయ్యా. ఒక్క నిమిషం ఆగండి, మనం లెక్కేద్దాం. మనం లెక్కేస్తుండ అయ్యో సుక్కు 14,400 సెకండ్లు అయినాయి. ఆ బొక్కలో 1 సెకండ్ ఇప్పుడుకొచ్చి రాలేదా? చి వేస్ట్, మాట్లాడుకుని వేస్ట్. ఓ షెట్, ఇది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక నిమిషం ఆగండి. వచ్చిందిలేండి మళ్ళీ. తర్వాత నా బాడీ లాంగ్వేజ్ని మీరెవరో ఇమిటేట్ చేయడానికి అని చెప్పి అంటుంటే దానికి మాట్లాడలేదు. వెజ్ కామెడీ అని చెప్పి మాన్యుల్ కొంచెం కామెడీ చేశాడు. అక్కడ హరీష్ ఓవర్ యాక్షన్. నేను నిన్ను రెడ్ ఫ్లవర్ అనలేదు అంటున్నాడు, వేక్ ఆర్గ్యుమెంట్ అంటున్నాడు. ఏందో ఆయన అన్నాడు కదా, దొరికిపోయి దానికి సారీ చెప్పిన మహానుభావుడు మళ్ళీ వచ్చి ఇక్కడ నిన్ను అనలేదు అంటాడేంది. నెక్స్ట్ భరణి, ఫస్ట్ ప్రియాని నామినేట్ చేశాడు. దోచి ఇచ్చావని నాకు తెలియదు, సో నువ్వే రూల్ బ్రేక్ చేసావు, నువ్వు నాకు రూల్స్ కోసం చెప్తున్నావు. ఒక పాయింట్, వ్యాలిడ్ పాయింటే. ఎగ్ టాపిక్ సారీ చెప్పా, బట్ మళ్ళీ నా మీద రైజ్ చేశారు. హరీష్ థమ్స్అప్ తీసాక నువ్వు చూసావు, బట్ నువ్వు కూడా చెప్పలేదు. బట్ నాది ఆల్రెడీ జరిగిన తర్వాత కూడా నువ్వు ఎందుకు చెప్పలేదని చెప్పా. నిజమే కదా, డాక్టర్గా నీ హెల్త్ ఎలాగో వేరే వాళ్ళ హెల్త్ గురించి థింక్ చేయాలి. తినే దాంట్లో చేయి పెట్టి మళ్ళీ అందులో పెడతాను. అండ్ నాకు బ్యాక్ పెయిన్ కూడా ఉందా, నేను చెప్పలేదు ఎందుకంటే పని తప్పించుకోవడానికి అంటారేమో అని. రూల్స్ బ్రేక్ చేసావు, నువ్వు వేరే వాళ్ళకి రూల్స్ ఎందుకు చెప్తున్నావు అంటే దానికి నేను ఇచ్చాను, అది మేము మాట్లాడుకున్నాము, మేము అట్లా అనుకున్నాం ఇట్లా అనుకున్నాం అని చెప్తుంది. దానికి ఆన్సర్ లేదు. నువ్వు చూసిన దొంగతనం కోసం నువ్వు ఎందుకు చెప్పలేదంటే నేను చూడలేదు అంది. తర్వాత ఏదో తీసుకొని ఇచ్చారు, తాగాను అది ఇది అని అంటుంది. కానీ బాటిల్ తీసుకొని వచ్చిన తర్వాత అంత సింపుల్గా తెచ్చేసారేటని చెప్పి మాట్లాడింది కదా అక్కడ. మనం గుడ్డోళ్ళం అనుకుంటుంది. అంటే బేసిక్గా మన అందరినీ కూడా గుడ్డివాళ్ళుగా మార్చి బయటకు వచ్చాక ఐ క్లినిక్ పెట్టాలనుకుంటుంది. సోబరక్యా అది. ఇంకా మేము తినే ఫుడ్లో, మీరు తినే ఫుడ్లో వేలు పెట్టలేదు, అది మేము తినేది, అది ప్రొఫెషన్ కోసం మాట్లాడద్దు అట్లా అనుకుంటే మీరు చెఫ్లా కదా, మీరు వండే దాంట్లో హెయిర్ వచ్చింది, ఇసుక వచ్చిందని చెప్తుంది. అక్కడ ఏమైనా హెడ్ క్యాపులు ఉన్నాయా, గ్లౌస్ ఉన్నాయా? ఇసుక వచ్చిందంటే ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు పంపే ఐటమ్స్ ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో కుకింగ్ చేసే వాటి నుంచి వచ్చి ఉండొచ్చు. హెయిర్ అంటే ఇంట్లో అమ్మ వండినా కూడా హెయిర్ పడుతుంటుంది, దానికేంటి? కొన్ని హెడ్ క్యాపులు పెట్టుకుంటారు చెఫ్లు. ఇక్కడ హెడ్ క్యాపులు ఇవ్వట్లేదు కదా బిగ్ బాస్. ఈవిడే ఇల్లాజికల్గా మాట్లాడుతుందంటే పక్క నుంచి మనీష్, నీకు ఏమర్థమైంది భయ్యా? నువ్వు ఈ బుర్ర వేసుకొని మీలెవరు కోటీశ్వరుల్లో 3,20,000 ఎట సంపాదించినవయ్యా నువ్వు? నాకు అర్థం కావట్లేదు. ఆవిడ అడిగిన దాంట్లో లాజిక్ ఎక్కడ ఉంది? చెఫ్లు హెయిర్ పడకుండా ఎట్లా వండుతారు? హెడ్ క్యాప్లు వేసుకొని కదా, గడ్డానికి వాటికి మాస్కులు వేసుకొని కదా. అది ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ బిగ్ బాస్ అప్లై చేసిండా? లేదు కదా. బిగ్ బాస్ బిగ్ బాస్ ఫార్మసీ అని చెప్పి ఏదో పెట్టి ఇవేమి ఇవ్వలేదు కదా. వస్తాయి, ఇంట్లో అమ్మలు ఏం పెట్టుకొని ఉండరు కాబట్టి ఇంట్లో కూడా పడుతుంటాయి కదా. అది హెయిర్ ఎప్పుడు పడకుండా ఉంటుందనే సెన్స్ కూడా లేదా? ఈవిడ ఈ బ్రెయిన్ వేసుకొని, ఈవిడ గారు డాక్టర్ పాస్ అయ్యి ఈయనకి చప్పట్లు కొడుతున్న ఈ బ్రెయిన్ వేసుకొని ఈ మనిషి మీలవారు కోటీశ్వరుడికి వెళ్ళి 3,20,000 ఎంత పాసిబుల్ అయిందో ఏందో. సెకండ్ పవన్ తనూజని కలపకుండా ఒక్కరే వచ్చారన్నారు కదా, నేను హింట్ ఇచ్చాను అది అని చెప్తుంటా. మీ బాండింగ్స్ ఉంటే బయట చూసుకోండి అంటే సపోర్ట్ చేస్తున్నారని చెప్పి. సపోర్ట్ కాదు భయ్యా, వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకున్నారు, అది నీకు తెలియదు, నువ్వు తెలియకుండా వచ్చి నామినేట్ చేసావు. అది పట్టించుకోకుండా దానికి ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తుంటో నాకు అర్థం కావట్లా. నా వల్ల మిస్టేక్ అయిందని ఫీల్ అయ్యాను, అందుకే చెప్పా, మేము ముందే చెప్పచ్చు కదా అంటున్నాడు. అదే అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్, ఆయన మైండ్లో ఏం జరిగిందో వీళ్ళకి తెలియదు కదా. సో రివెంజ్ నామినేషన్ చెప్పి కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు బాగా. సో అది ఏదైతే ఎంపీహెచ్ఎస్ వైరస్ ఉందో అదేంటంటే జస్ట్ అట్లా ఇట్లా ఆ గాలి వాలుగా అలా వెళ్ళింది పవన్ మీదకి కొంచెం అట్లా. ఎంపీహెచ్ఎస్ స్టేజ్ 1 అని చెప్పి అట్లా కొంచెం బిహేవ్ చేశాడు. ఏమో మరి చూద్దాం, రేపు మళ్ళీ ఇంకో 2-3 సార్లు గాలి కనుక వీసిందంటే సోకేస్తుంది, స్టేజ్ 2కి వెళ్ళిపోతాడు. చూద్దాం మరి. ఎగ్ కోసము నెక్స్ట్ కళ్యాణ్ వచ్చాడు, భరణిని నామినేట్ చేశాను. ఇష్యూ అవుతున్నాడు, మిమ్మల్ని అడిగా. నేను అన్న అనుకున్నా, నేను నాన్న అనుకున్నా, నేను తమ్ముడు అనుకున్నా, నిన్ను కూడా అనుకోమన్నాడు. ఫస్ట్ థింగ్ ఒకటి. రెండోది, ఇప్పుడు నేను ఏమంటానంటే నువ్వు ఒక మిస్టేక్ని పాయింట్ అవుట్ చేస్తున్నప్పుడు నిన్ను అట్లా అనుకున్నా, నిన్ను ఇట్లా అనుకున్నా, ఎందుకు ఆ కబుర్లు ఎందుకు మధ్యలో? అంటే తర్వాత కూడా ఏదో ఒక రోజు హెల్ప్ అయిద్దని చెప్పి. ఒకటి ఫర్గివ్నెస్ వేరు, మంచితనం హ్యుమానిటీ వేరు, తప్పుని కవర్ చేసుకున్నట్టు అనిపించింది అది అని చెప్పి.
ఎగ్ కోసం టీం అందరూ కార్నర్ చేస్తున్నారంటే ఎగ్ కోసం కాదు, ఎగ్ కోసం కాదు, క్యారెక్టర్, బిహేవియర్, పర్సనాలిటీ చాలా ఇంపార్టెంట్. ఎగ్ కోసం కాదు. ఎగ్ కోసం కాదు మిత్రమా, ఇక్కడ మన మనుషుల యొక్క అదేమిటది అది మానవత్వం గురించి కూడా కాదు, అది మరి మనిషి యొక్క ప్రవర్తన గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు. ఆ మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క గుణగణాలు, మనిషి యొక్క వ్యక్తిత్వం, వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీరు మానవత్వం, హ్యుమానిటీ అంటే దొబ్బది ఇక్కడ ఏమనుకుంటున్నారు మీరు? ఏందో చెప్తున్నానా, ఈయనకి స్టేజ్ 2, ఈయన స్టేజ్ 2 కూడా స్టేజ్ 3 యాక్చువల్లీ, ఎంపీహెచ్ఎస్ వైరస్ స్టేజ్ 3. సో వాళ్ళు అంటించారు, వీళ్ళకి మాస్కులు పంపించండి కళ్యాణ్కి పవన్కి ఇద్దరికి, వాళ్ళ నుంచి కొంచెం దూరంగా. ఎకండి హరీష్, నాకు మీరు కనబట్లా, ఇప్పుడు చూపిస్తా మీరు మర్చిపోలేరు. ఏందో అంటే ఏం మర్చిపోలేరంటే ఏం చూపిస్తాడో మరి, అంత మర్చిపోలేందని అంతలాగా ఏమో మరి, ఫ్యాన్ టిప్ ఏమైనా చూపిస్తాడేమో మరి వాళ్ళకి మర్చిపోలేరు అంటే జీవితంలో దాన్ని మర్చిపోలేరు ఒకసారి కనుక అట్ట చేసాడంటే. అట్టే చేస్తాడేమో అనిపిస్తుంది ఏదో ఒక రోజు ఇట్లాగే పిచ్చోడైపోయి. మాస్క్ తీస్తా అని చెప్పి ఏది తీయలేక ఆయన ఏదో తీస్తాడు పైగా. సరే లైట్లేండి. కళ్యాణ్ ఇంటర్ఫియర్ అవ్వద్దంటే వెళ్ళిపోతా, ప్రొఫెషన్ తీసుకొని వచ్చారు దానికి హట్ అయ్యా అంటే, నేను అందరి దగ్గర మాస్క్ వేసుకున్నాను, మిమ్మల్ని మీతోనే క్లోజ్ ఉన్నా, మిమ్మల్ని నాన్న అని పిలుస్తాను, అందరి దగ్గర మాస్క్ వేసుకున్నాను. ఈ మాస్క్ వేసుకున్నానని ఒప్పుకుంటున్నాడు, మళ్ళీ ఇంకా అందరూ మాస్కులు తీయట్లేదు, అందరూ ఫేక్ అంటండి. ఈయన అందరితో ఫేక్గా ఉంటున్నట్టే కదా మరి. ముసుగు వీరా ఏందిరా నీ గోల? బయటికి వెళ్ళాక హార్ష్ రియాలిటీ తెలుసుకుంటా అన్నారు, అప్పుడు చేంజ్ చేసుకుంటా ఏదో అంటున్నాడు. నెక్స్ట్ ఫ్లోరా వచ్చింది, ఫస్ట్ తనూజ, నా వల్ల గొడవ అయింది, నేను ఎగ్రీ చెయ్యను, నాకు అన్యాయం జరిగింది, నేను సైలెంట్గా ఉన్నా, ఎగ్ గొడవ అయ్యాక కూడా సుమన్కి మీరు ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టారు, మీరు సపోర్ట్ చేయలేదని చెప్పి అడిగిందంట. తర్వాత ఒక స్పూన్ పెట్టాను అందే, అది టేస్ట్ కోసం అన్నది, అది టేస్ట్ కోసం కాదు, ఇట్స్ ఇంటెన్షన్. బట్ ఏంటంటే ఓకే, అందులో తప్పేం లేదు కదా, పెట్టడంలో తప్పేం లేదు. ఈవిడికి ఏంటంటే ఆల్రెడీ ఒక గొడవ అయింది కదా, మళ్ళీ ఎందుకు ఇట్లా చేయడము అని తెలిసి కూడా అనేసి ఈవిడ వెర్షను. అది అక్కడ చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా వేయండి అన్నట్టు మాట్లాడటం అనేది ఎందుకో కరెక్ట్ కాదనిపించింది నాకు. బేసిక్గా ఫ్లోరా చాలా పెద్ద ఆవిడ మనకు అట్లా కనబడుతుంది కానీ ఏజ్లో పెద్ద ఆవిడే. సో తనూజ మరీ అక్కడ అంత డిస్రెస్పెక్ట్ చేసి ఉండకూడదు, నాకైతే నచ్చల. ఆ ఒక ప్లేస్లో అయితే మటుకు తనూజ బిహేవియర్ బాగా, ఇక్కడనే కాదు కొన్ని చోట్ల ఆపండి, వేయండి, ఆ చిరాకు, ఆ డిస్రెస్పెక్ట్ అనేది కళ్ళలో తెలిసిపోతుంది. దానికి రీజన్ ఏంటో మరి, ఆ గర్వం ఏమో మరి, సెలబ్రిటీ అని ఏమైనా ఆవిడ ఒక్క దాంట్లోనే కనబడుతుంది నాకు, మిగతా ఎవరిలో మళ్ళీ అట్లా కనబడదు. ఆవిడలో కూడా అన్నిసార్లు కాదు కొన్నిసార్లు కనబడుతుంటుంది నాకు. సెకండ్ పవన్, సంజన ఫీల్ అవుతుందని ఎందుకు అన్నిసార్లు మీరు ఏదో స్పోక్స్ పర్సన్లోకి వచ్చి మాట్లాడారంది. పవన్ ఇక్కడ కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, నాకు పాయింట్ ఏంటో తెలియకుండా మాట్లాడను, ఆవిడ సారీ చెప్పింది, మీరు మిస్టేక్ చేశారు, మీరు కూడా కొన్ని మాటలు అన్నారు, ఆవిడని మీరు ఆవిడతో మాట్లాడరు, ఆవిడకి సారీ చెప్పరు, కానీ ఆవిడ డ్రింక్ తాగుతారు అది ఇది అంటే, ఇప్పుడు ఆల్రెడీ చెప్పింది కదా నా వాటర్ ఆవిడ తాగింది అందుకు నేను తాగానండి, మళ్ళీ అదే తీస్తాడేంది, ఇది ఒక్క దగ్గర నాకు నచ్చలే. అంటే స్టూపిడ్ ఎనాలజీ బాలే, అది ఆ ఎనాలిసిస్ బాలే, దానికి తగ్గట్టుగానే అది చెప్తున్నాడు కదా ఈయన, గుడ్డి గుర్రంలాగా అలా వెళ్ళిపోతుండే అంతే, ఎటు వెళ్తుండో తెలియకుండా. అది నెక్స్ట్ హరీష్ వచ్చాడు, ఫస్ట్ భరణిని నామినేట్ చేశాడు, గుడ్డు వల్ల మీరెంత గుడ్ బాయో తెలిసింది, కపట నాటకం మీకు తెలుసు కానీ చెప్పలేదు అని చెప్పి అంటే, వీకెండ్లో దొర ముసుగుడిపోయింది, ఫుడ్ మానేస్తా అనే డ్రామా వర్కౌట్ కాలేదు, మీ వల్ల హౌస్ అంతా సఫర్ అవుతుంది అది అని చెప్పి మాట్లాడుతుంటే అది అరుచుకున్నారు, భయం వేసిన వాళ్ళే బొంకుతారు. ఈయన ఇప్పటికీ ఇదే నామినేషన్లో 3 సార్లు బొంకిండు, జంకిండు, వణికిండు, మొత్తం అన్నీ చేసిండు. ఈయన చెప్తుండు అవతల వాళ్ళకి నామినేషన్ కోసం డిస్కస్ చేశారన్నాడు, అది ఇమాన్యుల్ డిస్కషన్ కదా యాక్చువల్లీ, ఇమాన్యుల్ పాయింట్ అది. ఇమాన్యుల్ చెప్పాడు అందరినీ నామినేట్ చేయాలని చెప్పి, వాళ్ళు అనుకున్నారు 9 మందిని తేవాలనుకున్నారు, భరణ్యను కూడా తెచ్చేద్దరు వీలైతే, బట్ తేలేదు, మనం మిస్టేక్ చేసాం, నలుగురిని సేవ్ చేస్తాం మనం అని చెప్పి ఇమాన్యుల్ వెర్షను. సో అప్పుడు టీం అందరం కలిసి ఉండాలని భరణి గారు చెప్పారు, దానికి తీసుకొచ్చి నామినేషన్ పాయింట్ అన్నాడు చెప్పి, టీంతో చెప్పించండి దమ్ముంటే నేను ఇప్పుడే వాకౌట్ చేస్తాను, మీకు ఆ దమ్ము ఉందా అంటే ఎస్ ఉందంటాడు, చెప్పించురా అంటే చెప్పట్లేదండి, చెప్పించురా అంటే లేదు. ఇంకా తర్వాత టీమ్గా ఉండండి అన్నాడు అని చెప్పాడు. సో అది నిజం, అది
కిచెన్ క్లాత్లో కిందకి లాగేసేది ఇమాన్యుల్ సఫర్ అయ్యాడు అని కూడా ఆలోచించలేదు. అది అంటే ఇమాన్యుల్ మీకు ఏ డైలాగ్ వేసాడో అందరికీ తెలుసు. యాక్చువల్గా ఇమాన్యుల్ ఇక్కడ ఈయన సపోర్ట్ చేశాడు ఒక రకంగా భరణిని, అదేం లేదు. సో సెకండ్ ఇమాన్యుల్ అన్నాడు గర్ల్స్ బాయ్స్ సమానమేనా అంటే సమానమే, మరి మీకు అంటే సమానమే అన్నారు. మరి సమానంగా చూడండి అని చెప్పి ఈయన ఇమాన్యుల్ అంటే మరి మీరు అలా ఎలా అంటారు డిస్రెస్పెక్ట్ఫుల్గా అంటే దానికి ఆన్సర్ లేదు. ప్లేట్ తిప్పడం కోసం ఇమాన్యుల్ పని చేశాడు, ఇంత ముందు కూడా చేశాడు. అది ప్లేట్ ఇట్లా తిప్పారు అది ఇది అని చెప్పి. సో ఇమాన్యుల్ ఫుల్ కామెడీ చేశాడు యాక్చువల్గా. ఇంకా ఇది హరీష్ యాజ్ యూజువల్లీ ఓవర్ యాక్షన్, మీరు తప్పు చేసి వేరే వాళ్ళు నామినేట్ చేస్తే ఎట్లా అని ఇమాన్యుల్. నెక్స్ట్ శ్రీజ వచ్చింది, భరణిని నామినేట్ చేసింది. ఫేక్గా ఉన్నారు మంచివాడిని అనిపించుకోవడం కోసం రాంగ్ ఎలిగేషన్. ఈవిడకి అనిపించింది ఎలిగేషన్ వేసేస్తుంది అవతల పర్సన్ మీద. ఈవిడకున్న జడ్డిమాలోకం మైండ్ సెట్తో ఈవిడ అట్లా ఊహించేసుకొని ఈవిడ అనేస్తుంది అవతలవాడిని. నెక్స్ట్ మ్యానిపులేటర్, పెద్ద వర్డ్. ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో ఉంటే ఆ వేరు, ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ అంటే చాలా పెద్ద రాంగ్ స్టేట్మెంట్. అది కూడా మీకోసం వేరే వాళ్ళని తొక్కేస్తారు. నోటికి వచ్చిన మాటలన్నీ వాగిందే. అది నోరా లేదంటే నానకరం కూడా డ్రైనేజా అనిపించింది నాకు. నార్సింగ్ డ్రైనేజ్ అయినా అనుకోవచ్చు, ఎందుకంటే నార్సింగ్లో బాయ్స్ హాస్టల్ ఎక్కువ ఉంటాయి, అక్కడ డ్రైనేజ్ ఇంకా దరిద్రంగా ఉంటుంది. నోరా నార్సింగ్ డ్రైనేజా అనిపించింది నాకు. ఏందది టూ బ్యాడ్ అబ్బా. నిజంగా గుడ్డు కోసం టార్గెట్ కాదు, హ్యుమానిటీ కాదు, బ్లేమ్ తనుజ మీద షిఫ్ట్ చేశారు, మీ తప్పు ఒప్పుకోలేదు. అవును, ఫస్ట్ జరిగింది ఆయన ఆధ్వర్యంలో కాదు కదా, అది ఎందుకు అర్థం చేసుకోవట్లే. మీ దగ్గరకు వచ్చేసరికి జెన్యూనిటీ పోయింది, కన్సర్న్ పోయింది, హ్యుమానిటీ పోయిందంటే ఒక వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు చెప్పలేదు, బట్ 9 మంది సఫర్ అవుతారన్నప్పుడు చెప్పాల్సి వచ్చింది, వేరే ఆప్షన్ లేక. 100 సార్లు అయినా సారీ చెప్తాను, ఆవిడ తిన్నాదని చెప్పకపోవడం నా మిస్టేక్ అని చెప్పిన బే. నెక్స్ట్ హరీష్, ఇది ఇండివిజువల్ కమ్ గ్రూప్ గేమ్, ఏదైనా అయితే నేను తీసుకుంటా అని చెప్పి స్టార్టింగ్లో మీరు ఫ్రూట్స్ ఇచ్చారు కదా, అప్పుడు మీరు ఇండివిజువల్గా ఆడారు, తర్వాత థమ్స్అప్ ఇచ్చారు, అది కూడా ఇండివిజువల్ గేమే. నా ఓన్ రీజన్తో నేను సంజన గారిని సపోర్ట్ చేశాను, నా ఇష్టం, నా ఇండివిజువల్ గేమ్ అది. నీ వల్లే చాలాసార్లు పాయింట్అవుట్ చేసి దెప్పి పొడిచి ఏవో మాట్లాడుతున్నారు మీరు, అది కాదని చెప్పి, అది కరెక్ట్ కాదు, నాకు నచ్చలేదని చెప్పింది. టీం గెలవాలి, తర్వాత వేరే వాళ్ళు. సంజనాని ఎందుకు కన్సర్న్ చేశానంటే ఆవిడని వీళ్ళంతా సెపరేట్ చేసినప్పుడు ఆవిడ బాధపడింది, ఆవిడ గుడ్ పర్సన్ అని చెప్పాడు, బట్ ఆవిడ ఫ్లోరా మీద పర్సనల్ వెండెట్టాతో టార్గెట్ చేసినప్పుడు నాకు రాంగ్ సెలక్షన్ అనిపించింది, అందుకే నాకు నచ్చలేదు, అందుకే మాట్లాడానని చెప్తే ఏదైనా అది నా ఇష్టం కదా, నాకేం కదా అంటే అనట్లేదు మాట. రెడ్ ఫ్లవర్ అని మీరే అన్నారు, గుండంకులు అనేది రియాక్షన్ యాక్షన్ కాదంటే ఇమిటేషన్, అది బాడీ షేమింగ్ కాదని చెప్పి మళ్ళీ కవర్ చేసుకుంటున్నాడు. సరే ఇమిటేషన్ అయినా నచ్చలేదంటే ఎందుకు కంటిన్యూ చేశారంటే దానికి ఆన్సర్ లేదు. షో ఫార్మాట్ మీద రెస్పెక్ట్ లేదు అంటే రెస్పెక్ట్ గురించి నువ్వే చెప్పాలంటున్నాడు. షో ఫార్మాట్ మీద రెస్పెక్ట్ లేదన్నది ఈయన లేదు, ఈవిడే అనుకుంటా. రెస్పెక్ట్ గురించి నువ్వే చెప్పాలని చెప్పి అనే మాట వచ్చిందంటే అది కరెక్ట్గా ఈ మనిషి నుంచే వస్తుంది, అది కన్ఫర్మ్. వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోండి అంటే దమ్ముంటే పంపండి అని తనుజ రీతు మధ్యలో వచ్చి దమ్ము గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడినాడు. నిజమే కదా, మీదకి వెళ్ళిపోతున్నాడు అస్తమాను, దమ్ముంటే నన్ను పంపి అంటుండు. ఎంత ఇంటి పేరు ఇప్పుడు ఈ బయటకి నాగార్జున గారు వచ్చినప్పుడు ఏమని కవర్ చేస్తాడు, దమ్ము శ్రీజ కదా అందుకే దమ్ముంటే పంపి అన్నాను నేను, ఆవిడ ఇంటి పేరే కదా అది, అందుకే మాట్లాడాను, అందుకే ప్రస్తావించాను అంటాడు. రేపు పొద్దున అదే కవర్ చేస్తారు, బట్ చాలా వర్స్ట్గా బిహేవ్ చేశాడు అక్కడ, మీదకి వెళ్ళిపోతుండు. వాళ్ళు ఏమనంటే నాకు ఆడవాళ్ళంటే గౌరవం, నాకు ఏడవాళ్ళంటే గౌరవం, ఏడవాళ్ళంటే గౌరవం, ఎందుకు ఇవన్నీ మాకు మధ్యలో. సో ఇంకా తర్వాత నామినేటెడ్ పీపుల్ లిస్ట్ వచ్చింది. భరణి, హరీష్, ఫ్లోరా, మనీష్, ప్రియా, పవన్. సంజనాకు ఒక పవర్ ఇచ్చారు, ఒక డైరెక్ట్ నామినేట్ చేయాలి, ఆవిడ సుమని నామినేట్ చేసింది. ఫ్యామిలీ కోసం ఏడుస్తుంటే మీరు 9 కాదు 8 అన్నారని ఎవరిని నేను పర్సనల్గా హర్ట్ చేయలేదు, మీరు సారీ చెప్పలేదు, సిగరెట్స్ సాక్రిఫైస్ చేయలేదు ఒక బాక్స్ కూడా, అండ్ నేను మిమ్మల్ని సిస్టర్ లాగా అడుగుతున్నా అన్నా కూడా ఇవ్వలేదు, ఫీలింగ్ సారీ నాకు, ఎందుకంటే మీకు నీలో నాకు ఎమోషన్ ఏం కనబడలేదు. దొంగ అని చెప్పి ఇంతమంది అంటే కోపం లేదు, నేను 9 కాదు 8 అంటే కోపం వచ్చిందా అనేది వ్యాలిడ్ పాయింట్. అందరూ దొంగలే అంటే మీ నుంచే స్టార్ట్ అయ్యింది అన్నాడు, అది వ్యాలిడ్ పాయింట్. త్వరగా రాయండి అని చెప్పి ఆయన అంటే నేను రాయను, మీరు నిలబడండి, ఒక నిమిషం సైలెంట్గా నిలబడండి, మీకే మంచిది కాదు. నువ్వెవరమ్మా చెప్పడానికి? నెంబర్ 1 ఓటింగ్తో కొడతాడు, అది కన్ఫామ్. అది సుమన్ శెట్టి అంటే ఏదో అనుకుంటున్నావు నువ్వు. తొందరగా రాయండి ఆయన అంటే నిలబడండి ఒక నిమిషం, మీకే మంచిది కాదు, తొందరగా రాయించుకొని వెళ్ళిపోండి, మీరు ఎంత డ్రాగ్ చేస్తే మీకే అంత మంచిది కాదు అంట. ఏందో నీకు సంబంధం లేదు, నీకెందుకని చెప్పి సిగరెట్ల కోసం నా ఇష్టం అని ఆయన చెప్తుంటే వినట్లేదు మాట.
ఆయన కామెడీ చేస్తే ఈ కామెడీ వద్దంటుంది, ఈవిడ ఓవర్ యాక్షన్ చేస్తే ఓవర్ యాక్షన్ చెప్పట్లేదు కదా వాళ్ళు ఎవరు. ఇది రియల్ నేచర్ అది ఇదేనా అంది, దొంగతనం ఎవరు స్టార్ట్ చేశారు మీరు చూడండి అని ఆయన అన్నారు. సోమన్ శెట్టి గారు ఇచ్చి పడేశారు ఈ విషయంలో మాత్రం. హ్యాట్స్ ఆఫ్. ఆయన మాట్లాడాలనుకుంటే మాట్లాడలేక కాదు. సో దిస్ ఈజ్ వాట్ యునో, నేను మాట్లాడాలి అనుకుంటే పెద్ద విషయం కాదు నాకు అనేదానికి ఇది ఎగ్జాంపుల్. ఎంతసేపు నేను మాట్లాడాలంటే 1 సెకండ్ పట్టదు, నేను మాట్లాడాలనుకుంటే మాట్లాడతాను. ఇక నుంచి మీరు చూస్తారు కదా, జీవితాంతం మర్చిపోలేరు. ఇయ్యొద్దు మాకు. ఇంకా తర్వాత భరణి, హరీష్, ఫ్లోరా, మనీష్, ప్రియా, పవన్, సుమన్ వీళ్ళైతే నామినేట్ అయ్యారు. బిగ్ బాస్ చెప్పాడు. ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. అదే అబ్బా ఈరోజు ఎపిసోడ్ మ్యాటర్. మీకేమనిపించిందో కదా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎపిసోడ్ అంతా చూస్తున్న తర్వాత. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ రెస్పాన్స్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగున్నాం. మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.